ఎంతో గొప్ప రక్షణ ఇచ్చి వింతైన జనముగా మమ్ము చేసేను. ఎంతో గొప్ప రక్షణనిచ్చి వింతైన జనముగా మమ్ము చేసేను. హల్లెలూయా 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 హల్లెలూయా. యెహోవాను స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. యెహోవాను స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. హల్లెలూయా హల్లెలూయా. పిల్లారా, ఇప్పుడు మనము ఈ యొక్క సాటర్డే అంటే ఈ శనివారము మనము ఆయన యొక్క ప్రేమను గురించి మనం నేర్చుకుంటున్నాం పిల్లారా. ఎందుకంటే ఆయన రాజ్యానికి ప్రవేశించాలంటే ప్రేమ తప్ప మరొక మార్గము లేదని మనకు తెలుసు. కాబట్టి పిల్లారా, మొదటి రాకడ యొక్క ప్రేమ గురించి మనకు తెలుసు, కానీ రెండవ రాకడలో ఆయన మనల్ని ఏ విధంగా ప్రేమిస్తున్నాడో మనం కూడా వింటూ ఉన్నాం. ఇంకా మనము ఎందుకంటే ప్రతి వారము కూడా మనం వింటూ వస్తున్నాం. కాబట్టి పిల్లారా, అంటే ఇదేదో ఆ లోక ప్రేమ కాదు, కానీ అది పరసంబంధమైనటువంటి ప్రేమ. అంటే లోకస్తుల మధ్య ఉండే ప్రేమ కాదు, కానీ ఇది పరసంబంధమైనటువంటి ప్రేమ. అందువల్ల ఈ ప్రేమను గురించి మాట్లాడుతుంటే నీకు లోక ప్రేమలు గుర్తుకొస్తున్నాయి. ప్రమాదంలో ఉన్నావు సుమా. ఆ ప్రేమ ఈ ప్రేమ వేరే ఉన్నది. ఆ ప్రేమల్లో కాదు, కానీ ఈ ప్రేమ పరసంబంధమైన ప్రేమ. కాబట్టి పిల్లారా, ఆయన మొదటి రాకడలో మన కోసం ఆయన ప్రాణం పెట్టాడు. కాబట్టి రెండవ రాకడలో ఆయన ఏ విధమైనటువంటి ప్రేమను కలిగి ఉన్నాడు. ఎందుకంటే ఆయన ప్రేమ అయి ఉన్నాడు. కాబట్టి ఆయన ఈ యొక్క మొదటి రాకడలో అయినట్లయితే లోకమును ఆయన ఎంతో ప్రేమించాడని ఉంది. అంటే పాపులని అందరూ కూడా, ప్రతి దేశాన్ని, ఆ దేశంలో నుండి ప్రతి ప్రజలను కూడా ఆయన ప్రేమించాడు. కానీ ప్రేమించి ఆయన సువార్త ప్రకటించాడు. కానీ ఈ రెండవ రాకడకు వచ్చేటప్పటికి ఆయన లోకమునకు సువార్త ద్వారము ఆయన మూసివేసి 1996 నుండి ఆయన తన వధువుని ప్రేమిస్తూ ఉన్నాడు. హల్లెలూయా ఆమేన్. కాబట్టి పిల్లారా, ఆయన యొక్క ఆ ప్రేమ అనే తలరాయి అంటే ఆయనే. కాబట్టి ఆ ప్రేమ అయినటువంటి తలరాయి అయినటువంటి ఆ మెస్సయ్య ఆయన ఏ విధంగా ప్రేమిస్తున్నాడు. ఎందుకంటే రెండవ రాకడని 7వ ముద్రని, ఆ 7వ ముద్రలో ఆయన తన ప్రేమను ఆయన 7 ఉరుముల ద్వారా, లేకపోతే 7 ఉరుములు ఆయన యొక్క ప్రేమను వెల్లడపరుస్తూ ఉన్నాయి. ఆయన యొక్క ప్రేమని 7 ఉరుములు ఆయన యొక్క ప్రేమని వెల్లడిపరుస్తూ ఉన్నాయి. కాబట్టి పిల్లారా, అంటే ఆయన రెండవసారి లేకపోతే ఆ రెండవ రాకడను లేకపోతే రెండవ రాకడలో ఆయన తీసుకొచ్చిన ప్రేమని 7 ఉరుములు ఏం చేస్తున్నాయి చెప్పండి? వెల్లడిపరుస్తూ ఉన్నాయి. అంటే 7 ముద్రలు, 7 ఉరుములు. 7 ముద్రలు ఏమని చెప్పండి? 7 ఉరుములు అయి ఉన్నాయి. అయితే 7వ ముద్ర దగ్గర వచ్చేటప్పటికి అది రెండవ రాకడ. కాబట్టి బ్రహ్నాం గారు ఏం చేశారంటే ఈ ముద్రను ఆయన వదిలివేశాడు. దీని గురించి ఆయన ఏమీ బయలుపరచలేదని 7వ ముద్ర గురించి చెప్పాడు. అందువల్ల ఈనాడు బ్రహ్నాం గారి సంఘాల్లో చాలామంది ఈ 7 ఉరుములు 7 ముద్రలే
లేకపోతే 7 ముద్రలు 7 ఉరుములే అని వాళ్ళు అంతవరకే వాళ్ళకు తెలుసు. కానీ తర్వాత బ్రహ్నాం గారు ఏం చెప్పారు ఏమిటో ఆ విషయం వాళ్ళకి తెలియదు. ఆయన బ్రహ్నాం గారు ఏం చెప్పారంటే మరలా 7 ఉరుముల గురించి మరలా చెప్పారన్నమాట. ఆయన ఏం చెప్పారంటే, ఇప్పుడు మీరు గమనించుచున్నారా, 7వ ముద్ర తెరవబడగానే ఇది కూడా 3 మడతలుగా నున్న మర్మమై ఉన్నది. ఇది దీనిని గురించి నేను మాట్లాడబోచున్నాను, మరి మాట్లాడి ఉన్నాను. అది 7 ఉరుముల యొక్క మర్మముగా ఉన్నది. పరలోకములోనున్న 7 ఉరుములు ఈ మర్మమును బయలుపరచును. అది సరిగ్గా మెస్సీ యొక్క రాకడలో ఉండును. ఎందుకనగా ఆయన ఎప్పుడు వచ్చునని ఎవరికి తెలియదని మెస్సీ చెప్పినట్టు ఇది 7వ ముద్రలో ఈ మాట చెప్పాడు అనమాట. అంటే ఏం చెప్పాడనంటే ఆయన పిల్లారా, 7వ ముద్ర అది 3 మడతలుగా ఉంది. అది 7 ఉరుముల యొక్క అంటే 7వ ముద్ర అనేది 7 ఉరుముల యొక్క మర్మముగా ఉందన్నాడు. ఆ ముద్ర అన్నాడు, ఆ ముద్రలు అనలేదు. అది 7 ఉరుముల యొక్క మర్మముగా ఉన్నది. ఏది 7వ ముద్ర అంటే 7వ ముద్ర 3 మడతలుగా ఉంది. అంతేకాకుండా అది పిల్లారా అది 7 అది అంటే 7వ ముద్ర 7 ఉరుముల యొక్క మర్మముగా ఉంది అన్నాడు. అంటే 7 ముద్రలు 7 ఉరుములు. జాగ్రత్తగా వినాలి మీరు. ఇక్కడ కూర్చొని ఎక్కడో ఏదో ఆలోచించుకుంటూ కూర్చున్నారు అనుకోండి, మీకు అర్థమైందా? 7 ముద్రలు ఏమని చెప్పండి, 7 ఉరుములు అయి ఉన్నాయి. మరి 7వ ముద్ర కూడా ఏమంటున్నాడు ఆయన, 7 ముద్రలు 7 మర్మములు అంటలేదు ఇక్కడ. మళ్ళీ 7వ ముద్ర ఎలా ఉందన్నాడు చెప్పండి. 7వ ముద్ర 7 ఉరుముల యొక్క మర్మంగా ఉందన్నాడు. అది అంటే 7వ ముద్ర 3 మడతలుగా వలె ఉండడమే కాకుండా, ఎందుకంటే చాలామంది ఆ 7 ఉరుములు, ఆ 7 సంఘక, ఆ 7 ముద్రలు, ఇంకేం ఉరుములు లేవు ఏం చెప్తుంటారు అన్నమాట ఇవన్నీ. కానీ బ్రహ్నాం గారు వాళ్ళు చెప్పలేదు. బ్రహ్నాం గారు ఏమన్నారండి అది 7 ఉరుముల యొక్క మర్మముగా ఉన్నది. పరలోకములోనున్న 7 ఉరుములు ఈ మర్మమును తెరిచి బయలుపరచండి. 7వ ముద్రని 7 ఉరుములు తెరిచి బయలుపరుస్తాయి అని చెప్పాడు ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. కాబట్టి 2వ రాకడలో ఉండే 7 ఉరుములు వేరు, 7 ముద్రలు 7 ఉరుములు వేరు. అందుకని ఆయన అన్నాడు 7 ఉరుములు ఈ మర్మమును తెరిచి బయలుపరచును. 7 ఉరుములు ఈ మర్మమును తెరిచి బయలుపరచును. అది సరిగ్గా మెస్సయ్య రాకడలో ఉండును. ముందేం చెప్పంటే ఆయన రాకడ తన వధువు కొరకు ఆయన ఎప్పుడు వస్తాడో తెలీదు. ఆయన వచ్చినప్పుడు తెలియజేయబడుతుంది. కానీ 7వ ముద్ర తెరవబడలేదని చెప్పాడు. తర్వాత ఇప్పుడు ఏమన్నంటే 7వ ముద్ర తెరవబడలేదు, అది 3 మడతలు ఉంది. అది 7 ఉరుముల మర్మంగా ఉంది. అది ఆయన వచ్చినప్పుడు ఆ రాకడలో అది 7 ఉరుముల మర్మము తెలియజేయబడుతుందని చెప్పాడు ఆయన నామనిస్తాడు. ఈ మర్మమును తెరిచి బయలుపరచును. అది సరిగ్గా మెస్సయ్య యొక్క రాకడలో ఉండును. ఎందుకనగా ఆయన ఎప్పుడు వచ్చునని ఎవరికి తెలియదని ఆయన నామనిస్తాడు. ఇప్పుడు ఆయన అప్పుడు వచ్చేసాడు అనుకోండి, ఈ మాట చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన రాకడలో 7 ఉరుములు బయలుపరచబడతాయని చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 63లో వచ్చేసాడు కాబట్టి. రాకపోతే ఏం జరుగుతుంది చెప్పండి? రాలేదు కాబట్టి ఆయన రాకడలో 7 ఉరుములు తెరవబడతాయి అని చెప్పాడు ఆయన. కాబట్టి పిల్లారా, కాబట్టి 7వ ముద్ర 7 ఉరుములు మర్మంగా ఉంది. అంతే 7 ముద్రలు 7 ఉరుములు మర్మంగా ఉంది అనలేదు ఇక్కడ. ఆల్రెడీ 7 ముద్రలు 7 ఉరుములు, ఓకే, అది అయిపోయింది. కానీ 7వ ముద్ర 7 మర్మములుగా ఉంది. అది ఆ సరిగ్గా ఆయన రాకడలో అది బయలుపరచబడదని చెప్పాడు. అది ఖచ్చితంగా ఆయన రాకడలో మెస్సీ యొక్క రాకడలో ఉండును. అది అంటే ఆ బయలుపాటు అనేది సరిగ్గా మెస్సీ యొక్క రాకడలో ఉండును. అందువల్ల 7 ముద్రల యొక్క 7 ఉరుములు వాళ్ళకి తెలుసు. కానీ 7వ ముద్రకు సంబంధించిన 7 ఉరుములు మాత్రం బ్రహ్నాం గారి సమయంలో ఎవరికి తెలీదు.
ఎందుకంటే బ్రహ్నాం గారు అంతవరకే చెప్పారు. కానీ 7 ముద్ర 7 ఉరుముల మర్మముగా ఉంది. ఆ 7 ఉరుముల మర్మము ఆయన రాకడలో బయలుపరచబడదని చెప్పాడు. దీన్ని వాళ్ళు వదిలేశారు. దీన్ని ఏమీ వాళ్ళు పట్టించుకోవట్లేదు. చెప్పినా కానీ నమ్మే పరిస్థితులు లేరు. కాబట్టి ఇక్కడ 7 ఉరుములు అనేవి 7వ ముద్రని తెరుస్తాయని మనం గ్రహించగలుగుతున్నాం. ఆయన నామనిస్తాం. హల్లెలూయా. ఆయన బయలుపరిచిన వాడు, ఆయనే బయలుపరుస్తూ ఉన్నవాడు. తన వధువుకి ఆయన యొక్క ప్రేమ 7వ ముద్ర, ఆయన యొక్క ప్రేమ, అది ఆయన రాకడ. ఆ రాకడని 7 ఉరుములు బయలుపరుస్తాయని చెప్పాడు. ఇప్పుడు బయలుపరచబడుతున్నాయి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఇక్కడ ఆ 7 ఉరుములు మనకు తెలుసు. కానీ ఆ 7 ఉరుములు ఆయన యొక్క ప్రేమను ఎలా బయలుపరుస్తుందో మనం చూద్దాం. మనం ఇంతకుముందు నేర్చుకున్నదే. కానీ ఆయన ప్రేమని ఎలాగ వ్యక్తపరుస్తున్నాయి 7 ఉరుములు. ఆయన ప్రేమ, ఎందుకంటే ఆయన ప్రేమ స్వరూపిగా, ఒకవైపేమో లోకాన్ని నాశనం చేసేవాడుగా, ఇదిగో ఈ లోకమును వీళ్ళ సొంతంగా మనం నాశనం చేయవచ్చుతిమి, లోకాన్ని నాశనం చేయడానికి వచ్చి మనకి ఇప్పుడు ఆయన ఏం చేశాడు చెప్పండి? 7 ఉరుములను బయలుపరిచాడు. అంటే 7 ఉరుములు ఆయన రాకడని బయలుపరిచాయి. ఎందుకు వచ్చాడో 7 ఉరుములు చెప్తున్నాయి. ఆయన ప్రేమ ఏమైనదో 7 ఉరుములు చెప్తున్నాయి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనము 2వ పేతురు రాసిన పత్రికలో కనుక మనం చూస్తే అక్కడ 7 ముద్రలు ఉన్నాయి. 2వ రాకడకు సంబంధించి అక్కడ 2వ పేతురు రాసిన పత్రికలు ఏమున్నాయి చెప్పండి? 7 ముద్రలు ఉన్నాయి. అలాగే మొదటి రాసిన పత్రికలో 7 ముద్రలు ఉన్నాయి. అంటే ఈ 2వ రాసిన పత్రికలో 7 సంఘ కాలాలు ఉన్నాయి, 7 ముద్రలు ఉన్నాయి. 2వ రాకడ కూడా ఉందన్నమాట. చూడండి, ఇప్పుడు మనము 2వ పేతురు రాసిన పత్రిక, 2వ పేతురు రాసిన పత్రిక దయచేసి మనం చూద్దాం. లేరా, చాలా మందికి ఆ 7 ఉరుముల గురించి, 2వ రాకడకు సంబంధించిన 7 ఉరుముల గురించి తెలియదు. 7 ముద్రలు 7 ఉరుములు మాత్రం వాళ్ళకి తెలుసు, కానీ 7వ ముద్రకు సంబంధించిన 7 ఉరుములు వాళ్ళకి తెలియదు. కాబట్టి ఇప్పుడు 2వ పేతురు రాసిన పత్రికలో పిల్లారా, మీరు అక్కడ విశ్వాసము, సద్గుణము, జ్ఞానము, ఆశానిగ్రహము, సహనము, దైవభక్తి, సహోదర ప్రేమ, ప్రేమ అని 8 సద్గుణాలు మొదటి అధ్యాయంలో మీకు కనబడతాయి. అవి ఏమై ఉన్నాయంటే 7 సంఘకాలాలు అయి ఉన్నాయి. విశ్వాసము, సద్గుణము, జ్ఞానము, ఆశానిగ్రహము, సహనము, దైవభక్తి, సహోదర ప్రేమ. ప్రేమ ఇదే. ఇప్పుడు చూడు, 7 దీపస్తంభాల మధ్య సంచరిస్తున్న వాడంటే ఇది 7 దీపస్తంభాలంటే ఇవి 7 సంఘకాలాలు. ఇప్పుడు సంచరిస్తున్న వాడెవరు? మెస్సయ్య. వేకు చుక్కనగా ఎవరు చెప్పండి? మెస్సయ్యే. కాబట్టి 7 సంఘకాలముల్లో 7 దూతలు వచ్చారు. అదేవిధంగా ఈ యొక్క నక్షత్రం అంటే వేకు నక్షత్రం, 6 కోణాలు కలిగిన నక్షత్రం ఏమంటారు చెప్పండి? దాన్ని దావీదు నక్షత్రం అంటారు, వేకు నక్షత్రం అంటారు. కాబట్టి ఇప్పుడు మనము ఇక్కడ ఆయన 7 దీపస్తంభాల మధ్య సంచరిస్తూ ఆయన ఏమండి ఆయన అక్కడ ఉన్నాడని ప్రకటన గ్రంథము మనము మొదటి అధ్యాయములో ఆయన గురించి మనం చూస్తుంటాం. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి వాడు కడపటి వాడు జీవించువాడవై నా కొరకై మరణించి మృతి గెలిచిన వాడవై యావే నీకు స్తోత్రములు, యావే నీకు స్తోత్రములు, స్తోత్రములు.
హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ గ్లోరీ గ్లోరీ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు అక్కడ 7 నక్షత్రాలు అంటే 7 దూతలు కనపడుతున్నారు. మరలా అక్కడ మనిషి కుమారుడు కనపడుతున్నాడు. ఆ 7 దీపస్తంభముల మధ్య ఉన్నవాడు ఎవరు చెప్పండి? మరి 8వ వ్యక్తి 8వ వాడు లేడంటారా? ఉన్నారా లేరు అక్కడ? ఆయన ఎవరు? మెస్సయ్య. హల్లెలూయా. కాబట్టి ఈ 7 సంఘ కాలాలు అంటే ఎఫెసు, స్ముర్న, పెర్గము, తుయితైరా, సార్దీసు, ఫిలదెల్ఫియా, లవొదికయ. కాబట్టి ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే చివరి సంఘ కాలంలో ఉన్నాం. ఇవన్నీ అయిపోయినాయి. ఇవన్నీ ఇప్పుడు 2000 సంవత్సరాలు అయిపోయినాయి. అంత అయిపోయింది. ఈ 7వ సంఘ కాలంలోనే వేకుచుక్క కాలంలో ఉన్నాం అన్నమాట. అదే 2 రాసిన పత్రికలో కనుక మనం చూసినట్లయితే 7 సంఘ కాలాలు ఉన్నాయి. అక్కడ 8 దయ అంటే ప్రేమ, విశ్వాసము, సద్గుణము, జ్ఞానము, ఆశానిగ్రహము, సహనము, సహోదర ప్రేమ. ఆ ప్రేమే తలరాయి. ఇదే తలరాయి, పిరమిడ్ పైన తలరాయి. పిరమిడ్ పైనటువంటి తలరాయి. తలరాయి అంటే ఎవరు చెప్పండి? ఆయన. అమూల్యమైన రాయిని, మూల రాయిని, తలరాయిని ఆయన పేర్లు ఉన్నాయి అన్నమాట. అందుకని బ్రహ్నాం గారు ఆయన దర్శనంలో చూసిన దానిని బట్టి ఇలాగ ట్రయాంగిల్లో 3 కోణాలు, ట్రయాంగిల్లో ఆ తలరాయిని ఆయన పిరమిడ్ పైన గీశాడు అనమాట. అయితే ట్రయాంగిల్ అనేది గీశాడు కానీ అది తలరాయి ఆ 3 కోణాలను పెద్దగా గుర్తులేదు నాకు. కానీ 2015లో నేను ఆ కత్తిపూడి దగ్గర ఉన్న కొండ మీద నేను ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ఒక స్వరము ట్రయాంగిల్ అని స్వరం వినపడింది. అప్పుడు దాన్ని బయలుపరిచాడు. అదే తలరాయి. ఆ ట్రయాంగిల్ బ్రహ్నాం గారు గీసినటువంటి పిరమిడ్ పైన తలరాయి. అది ఆ ట్రయాంగిల్ ఆయనే. అది మెస్సయ్యకి ఛాయగా ఉంది. హల్లెలూయా హల్లెలూయా. దేనికి ఛాయగా ఉంది చెప్పండి? హల్లెలూయా. అప్పుడు ఆయన చెప్పాడనమాట, ఓహో ట్రయాంగిల్ అంటే తలరాయిగా ఇప్పుడు ఆయన ఉన్నాడు. కాబట్టి పిల్లారా ఇప్పుడు ఆ ప్రేమనే తలరాయి. కాబట్టి ప్రేమ అనగా ఆయనే. కాబట్టి అది 2వ రాకడ. 7 సంఘ కాలముల తర్వాత ఆయన 2వ రాకడ. అందుకని 7 దీపస్తంభముల మధ్య సంచరించు ఆయన 2వసారి రావడమే ఆ తలరాయి. ఆ తలరాయి. కాబట్టి ఇప్పుడు ఈ 7 సంఘ కాలంలోనే 7 ముద్రలు కూడా ఉన్నాయి. 7 సంఘ కాలంలో 7 ముద్రలు కూడా ఉన్నాయి. మొదటి ముద్ర ఏమిటి? గుర్రం మీద, తెల్లని గుర్రం మీద ఒక వ్యక్తి వెళ్తున్నాడు. అది ఆరంభమైంది. మొట్టమొదటి సంఘకాలం దగ్గర నుండి ఆరంభమైంది. అలాగే 2వ గుర్రం, 3వ గుర్రం, 4వ గుర్రం, అది మరణం. ఇప్పుడు మనం ఈ యొక్క 4వ ముద్ర కాలంలోనే ఆయన రంగం మీదకి వచ్చి ఇప్పుడు 7వ ముద్ర ఆయన తెరిచాడు. ఆయన గమనిస్తాడు. 4వ ముద్రలో లోకమంతా కూడా మరణంలో ఉంది. మీకు అర్థమైందా? మృత్యువు అని రాయబడింది. ఆ గుర్రం మీద ఉన్నవాడు ఎవరు చెప్పండి? ఆ పాండువర్ణము కలిగినటువంటి గుర్రము. ఆ గుర్రం మీద ఉన్నవాడెవరు? మృత్యువు. ఇప్పుడు ఈ లోకంలో ఆ మృత్యువు కింద, లేకపోతే మరణకరమైన బోధల కింద ఈ ప్రపంచమంతా ఉంది. ఓ మరణకరమైన బోధలు సంఘాల్లో ఉన్నాయి. కనుక ఇప్పుడు ఆ మృత్యు అనబడినటువంటి వాడు ఆ గుర్రం మీద ప్రపంచంలో అన్ని సంఘాల్లోనికి వాడు జయించు వాడు వెళ్ళి అన్ని సంఘాలని వాడు జయించినటువంటి వాడుగా, వాడు మరణముగా వాడు పిలువబడుతున్నాడు. వాడు రోమన్ క్యాథలిక్ యొక్క ఆ సంఘకు సంబంధించిన వాడుగా మనం చూస్తున్నామా గమనిస్తాం. అయితే ఇప్పుడు ఈ కాలంలోనే 7వ ముద్ర అంటే 2వ రాకడ వచ్చి ఇప్పుడు ఆయన బయలుపరిచాడు. ఎందుకంటే ఇప్పుడు మనల్ని
ఆ గుర్రం మీద మృత్యు అయినటువంటి వాడిని నాశనం చేయడానికి, మనల్ని రక్షించడానికి ఆయన వచ్చిన కాలమే. 4వ గుర్రం మీద 5, 6 మనకు సంబంధించినవి కాదు. అవి ఎవరికి సంబంధించిన ముద్రలు, మర్మాలు? వాళ్ళకి సంబంధించిన విషయాలు. అవి మర్మంగా ఆయన చేసే కార్యాలన్నీ దాంట్లో ఉన్నాయి. అవి వాళ్ళకి సంబంధించినవి. కానీ ఈ 4 ముద్రలు, మరి 7వ ముద్ర మనకు సంబంధించింది. 4వ ముద్ర ఆ యొక్క శత్రువు, లేకపోతే మెస్సీ యొక్క విరోధి, వాడు మృత్యువుగా, మరణంగా మారి వాడి నాడు ప్రపంచం. అందుకని ఇప్పుడు వాడికి ఇవ్వబడింది లోకం అంతా. 1996 నుండి మరణము, ఆ మృత్యువు అయినటువంటి వాడికి, ఆ పాండు వర్ణము కలిగిన గుర్రం మీద ఉన్నటువంటి వాడికి ఈ లోకం విడిచిపెట్టబడింది. అందుకని ఈ లోకం వాడు ఇష్టం వచ్చినట్టు ఎక్కడ చూసినా మరణమే. ఆత్మీయ మరణము, అలాగే శారీరకంగా కూడా భూకంపాలు, వరదలు, ఏమండి సునామీలు, రకరకాలుగా యుద్ధాలు, ఎన్నో భయంకరం ఎక్కువ. ఇంతకుముందు లేవంటే ఉన్నాయి, కానీ అప్పుడు మీద ఇప్పుడు ఎక్కువ అయిపోయాయి. అందువల్ల ఇప్పుడు ఈ ప్రపంచం అంతా కూడా వాడి చేతిలో పడిపోయింది. అందుకని వాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే, పిల్లారా తనకి ఇక సమయం అయిపోయిందని వాడికి తెలుసుకుని వాడై ప్రపంచంలో రెచ్చిపోయి అల్లకల్లోలం చేసేస్తున్నాడు. ప్రపంచం మొత్తాన్ని సమాధానం లేకుండా ఎక్కడికి ఒక దేశానికి విరోధాలు పెట్టడం, ఏమంటే తుఫానులు, బీభత్సాలు, వరదలు, చాలా భయంకరంగా ప్రపంచము. అందుకని భయంకరమైనటువంటి దినములో ఆయనే భయంకరుడుగా వచ్చి ఆ 4వ గుర్రం మీద ఉన్న వ్యక్తిని నాశనము చేయడానికి వచ్చాడు. వాడి రాజ్యాన్ని, అదే రోమా సామ్రాజ్యము, ఆ సామ్రాజ్యాన్ని నాశనం చేయడానికి ఆయన రంగం మీదకి వచ్చి ఇప్పుడు తన వధువు వారితో పాటు నశించిపోకుండా ఉండడానికి, రక్షించడానికి వచ్చాడు. కాబట్టి బైబిల్ స్పష్టంగా చెప్తుంది ఆయన తెల్లవారుజామున వస్తాడని బైబిల్ చెప్తుంది. ఆయన ఇదిగో ప్రతివానికి వాని క్రియలను బట్టి నేను ప్రతిఫలం ఇస్తానని చెప్పాడు. కాబట్టి ఆయన ఇదిగో ప్రకాశమానమును ఎక్కువ చుక్కనయ్యానని చెప్పాడు. కాబట్టి 1993లో కూడా తూర్పున నక్షత్రం కనపడి, ఏమండి ఇదిగో త్వరగా వచ్చునానని చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఆయన రెండవసారి ఖచ్చితంగా వేకు చుక్కగా వచ్చాడని మనము నమ్ముతున్నాం. ఆయన నమ్మనిస్తాం. ఎందుకంటే ఆయన దేని చూయించాడో అదే బైబిల్లో ఉంది. అగ్నిజ్వాలల వంటి కన్నులు కలిగిన వాడు, అపరంజి వంటి పాదములు కలిగిన వాడుగా బైబిల్లో రాయబడి ఉంది. కానీ చదవకు ముందే వేకు చుక్కగా బైబిల్లో ఆయన గురించి రాయబడిందని, ఆయన వేకు చుక్క అయి ఉన్నాడని చదవకు ముందే ఆయన ముందుగా చూయించాడు. అందుకని అందువల్ల ఏదో నా సొంతంగా ఏదో ఊహించి అలాగేలాగ చెప్పడం కాదు. ఆయన ఏది చూయించాడు, దేన్ని బయలుపరిచాడు, ఆ పరమ తండ్రి అయిన ఆ మెస్సీ దగ్గర, ఆ సర్వశక్తిమంతుని దగ్గర ఏది చూచానో దాన్ని చెప్పడం. కన్నులారా దేని చూశామో, చెవులారా దేని విన్నామో అది వాక్యమునకు వాక్యములో ఉంటుంది. అది ఏదైనా మనకు ఆయన చూపించాడంటే వాక్యంలో ఉండాలి. ఏదైనా ఆయన వినిపించాడంటే వాక్యములో ఉండాలి. వాక్యములో నుండి రావాలి. కాబట్టి ఇప్పుడు 7 సంఘ కాలంలోనే 7 ముద్రలు ఉన్నాయి. మీకు అర్థమైందా? 5వ ముద్ర కూడా ఇజ్రాయెల్ది. అది ఈ 2000 సంవత్సరాలు జరిగింది. 7 సంఘ కాలాలు 2000 సంవత్సరాలు. ఈ 2000 సంవత్సరాల్లోనే 7 సంఘ కాలాలు జరిగాయి. అలాగే 7 ముద్రలు కూడా మనకి యూదులకు సంబంధించి 7 ముద్రలు కూడా ఈ 7వ సంఘ కాలంలోనే జరుగుతున్నాయి. అర్థమైంది? ఇప్పుడు 7 సంఘ కాలాలు 7 ముద్రలు. కాబట్టి ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే 7వ సంఘ కాలంలో, చివరి సంఘ కాలంలో తెల్లవారుజామున ఆయన రాకడ సమయంలో ఉన్నాం అన్నమాట. అందుకనే ఆయన ప్రకటన గ్రంథములో ఆయన పిల్లారా 7 నక్షత్రాలు చూయించాడు. ఎవరికి? యోహానికి. అలాగే ఆయన కూడా చూయించుకున్నాడు, ప్రత్యక్షపరుచుకున్నాడు. అది బ్రహ్మాండ దర్శనం అన్నాడు అనమాట. మీకు అర్థమైందా? కాబట్టి పిల్లారా ఇప్పుడు ఆయన రాకడనేది మాత్రము ఆ దినము, ఆ జాము, ఆ గడిలో వస్తాడన్న తప్ప ఆయన సూర్యోదయం వస్తాడని ఒక్క లేఖనము కూడా లేదు. ఎవరైనా సూర్యోదయం ఆయన రాకడ జరిగిందని చెప్తే అది అబద్ధం. దానికి లేఖనం చూపించమని అడగండి. నీ సూర్యుడే ఆయన, కానీ ఆయన సూర్యోదయం వస్తాడని, సూర్యోదయం అనే
సూర్యోదయం వస్తాడని రెండవసారి బైబిల్లో ఎక్కడను మీకు కనబడదు. ఆయన జాముల్లో వస్తాడు, అస్తమయమును వచ్చును, అర్ధరాత్రి వచ్చును, కోడిగూసే వేళ వచ్చును, తెల్లవారుజామున వచ్చును. అందుకని సాతాను సూర్యోదయం వచ్చాడని అక్కడ జరిగిందని మోసం చేస్తున్నాడు వాడు. మీకు అర్థమైందా? రెండవసారి రాడు, మూడవ రాకడలో వస్తాడు ఆయన. మూడవ రాకడలో అంటే శ్రమకాలము తర్వాత ఆయన వధువు కలిసి భూమి మీదకి వస్తారు. అప్పుడే పిల్లల హర్మగెద్దోను యుద్ధం అనేది జరుగుతుంది. చాలా భయంకరమైన పరిస్థితులు జరుగుతాయి. అప్పుడు ఆయన రాజ్యముగా మారిపోతుంది మొత్తం. హల్లెలూయా. అప్పుడే పగలారంభమైంది. అందుకనే మనల్ని ఇప్పుడు మధ్యాకాశానికి ఆ పెండ్లి ఏంటంటే మనల్ని 3.5 సంవత్సరం ఉగ్రత నుండి దాయడం. అది అంతేగాని 1000 ఏళ్ల పాలన కాదు. పైన అది పగలు కాదు. పెండ్లి విందు అనేది పగలు కాదు. అది మనల్ని భూమి మీద 3.5 సంవత్సరాలు శ్రమ కలుగుతున్నాయి కాబట్టి ఆ మనల్ని 3.5 సంవత్సరం మధ్యాకాశంలో ఆ పెండ్లి విధుల్లో దీన్ని రక్షణ అంటారన్నమాట. హనీమూన్ అంటే ఏమిటి? 1000 ఏళ్ల పాలన. ఆ తర్వాత భార్య భర్త ఇద్దరు కలిసి కాపురం ఉంటారు. అది ఎప్పుడంటే 1000 ఏళ్ల పాలన తర్వాత. అందువల్ల ఆ పెండ్లి విందు అంటే అక్కడ మనల్ని ఈ 3.5 సంవత్సరం భయంకర శ్రమలు ఉంటాయి కాబట్టి ఆ శ్రమల నుండి మనల్ని అక్కడికి తీసుకెళ్ళి అక్కడ మనల్ని కాపాడడము, రక్షించడము, అక్కడ దాయడమే. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు అందుకనే ఆయన వచ్చాడు నిన్ను దాయాలని ఆ మధ్యాకాశంలో. అందుకనే మొదటి రక్షణ గురించి 2000 సంవత్సరాలు ప్రకటించబడింది. ఈ కడవరి రక్షణ గురించి 2000 సంవత్సరాలు కాదు, కానీ 1996 నుండి ప్రకటించబడతా ఉంది. ఇది కూడా ముగింపులోకి వచ్చినటువంటి సమయంలో మనం ఉన్నాం. ఆయన నమ్మనిస్తాం. హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఇప్పుడు 2వ పేతురు రాసిన పత్రికలోనే ఆయన వేకు చుక్క అని చెప్పబడుతుంది. అలాగే అస్తమయమునొచ్చును, అర్ధరాత్రి వచ్చును, కోడిగూసే వేళ వచ్చును, తెల్లవారుజామున వచ్చును. కాబట్టి ఇక్కడ కూడా 7 సంఘకాలాలు ఉన్నాయి. అలాగే వేకు చుక్క కూడా ఉంది. అందుకని 7 సంఘకాలములు 7 దూతల యొక్క వర్తమానం ఏమైందంటే చీకటి గల చోట్ల వెలుగు దీపముగా ఉందన్నమాట. చూడండి పిల్లలు, ఒకసారి మనము దాన్ని చదువుదాం. ఆ 17 నుండి మనం చదివితే, ఆయన మహత్యమును మేము కరులారా చూచిన వారమై తెలిపితిమి. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అను శబ్దము మహాదివ్య మహిమ నుండి ఆయన వద్దకు వచ్చినప్పుడు తండ్రి అయిన సర్వశక్తిమంతుల ఘనతయు మహిమయు ఆయన పొందగా మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దం ఆకాశం నుండి రాగా వింటిమి. మరియు అంటే ఈ యొక్క మహత్యం ఏంటంటే పరిశుద్ధ పర్వతం మీద జరిగింది. ఇదే మహత్యం 1963లో జరిగింది సన్సెట్ పర్వతం మీద. దీన్నే వధువు సంఘాల్లో ఉండే దుర్బోధకులు 2వ రాకడని చెప్పి మోసగిస్తున్నారు. వాళ్ళు అదే నీతి సూర్యుని రాకడని చెప్పి మోసగిస్తున్నారు గుంపు. మనకు ప్రత్యక్షత కలిగి ఉన్నది కాబట్టి అపవాది తంత్రాలు మనకు తెలుసు. అపవాది మోసగాడి యొక్క తంత్రాలు మనకు తెలుసు కాబట్టి మనం మోసంలో పడం. ఎందుకని? ఈ వర్తమానం అలాంటిది. ఇక అపవాది తంత్రాలేయో నిజమైనటువంటి సత్యమేదో బయలుపరిచేటువంటిది ఇది. అందుకని అపవాది తంత్రాలు, అపవాది యొక్క మాయలు, మంత్రాల్లో పడిపోయేది ఎవరు? తెలివి తక్కువళ్ళు. బుద్ధి ఈ యొక్క రెండంగార సంఘాలు చాలామంది ఉన్నారు. రకరకాల బోధలు ఉన్నాయి 2వ రాకడ గురించి. మనము ఎందుకు మోసపోవంటే మన మీద ఆయన అభిషేకం ఉంది కాబట్టి, అగ్ని జ్వాలల వంటి కన్నులు, అపరంజి వంటి పాదములు కలిగినటువంటి ఆయన యొక్క అభిషేకం ఉన్నది కాబట్టి ఆ అభిషేకాన్ని బట్టి మనకు సమస్తము తెలుసు కనుక ఏమండి మనము ఈ యొక్క అసత్య బోధలేయో ఏమండి నీవు నిజంగా నీకు నిజమైన నోటేదో నకిలీ నోటేదో నీకు తెలుసు. నిజమైన నోటేదో నకిలీ నోటేదో తెలియదు అనుకోండి, నకిలీ నోటే నిజమైనది అనుకుని మోసపోతాం. దానికి ఏ విలువ ఉండదు. తెలిసిందనుకోండి, కొన్నిసార్లు స్టీల్ సామాన్లు కొనడానికి వెళ్తాం. నేను ఏదైనా ఇలాంటి ఉదాహరణ చెప్పాను అనుకోండి, మీరు కొనియడం కానీ తెచ్చి అలాంటి చేయకూడదు. నేను మీకు అర్థం అవడానికి చెప్తుంటాను. మీకు అర్థమైందా? లేకపోతే నేను ఏదైనా ఇలాగ డాక్టర్ గారు ఇలా చెప్పారు, నేను ఉదాహరణకి ఇలాగా మీకు ఏదైనా ఆరోగ్యం సరిగా లేకపోతే ఈ మానేయమన్నారు అనుకోండి, మీ మానేస్తారు కదా.
మీ ఆరోగ్యం కోసం ఆత్మ సంబంధం వాటి కూడా ఇలాగ మానేయండి అని ఆరోగ్యం గురించి చెప్తే మరి మన గురించే చెప్పాడు కావాలి ఇలాగ తినేస్తున్నామని అర్థమైంది మీకు. అలాగ అనుకుని ఉప్పు కారాలు వేయకుండా వాళ్ళకి పెట్టకుండా మీరు ఏదైనా బాగలేని వాళ్ళు ఏదైనా తినకూడదు అనుకుంటే మానేయండి, తినవచ్చండి తినండి. అంతేగాని ఈ మాటలు తీసుకొని ఇంట్లో వాళ్ళకి ఏమి పెట్టకుండా నువ్వు కూడా అలా తినకుండా అలా చేయమని చెప్పలేదు నేను ఇక్కడ, చెప్పానా? మీకు డాక్టర్లు చెప్తే మీరు ఎలాగ మానేస్తుంటారో అలాగే ఇక్కడ కూడా మీకు అనారోగ్యం కలుగు చేసే అసూయ కానీ గర్వం కానీ అలా వదిలేయమన్నాను. మీకు అర్థమైందా? కాబట్టి పిల్లలు మీరు ఏం చేస్తున్నారో చెప్పండి. డబ్బాలు వాడద్దు అనుకో, డాక్టర్ గారు మంచిది అనుకుంటే మానేసేయండి. డాక్టర్ గారు చెప్పాడు, ఎందుకంటే అది ఆ డాక్టర్ తెలుసు, నేనేం డాక్టర్ని కాదు. మీకు అర్థమైందా? నాకు ఆ పరమ డాక్టర్ ఏది బయలుపరిచాడో ఇది ఆత్మ సంబంధమైన వైద్యం మందుది. హల్లెలూయా. అలే ముందు బాగా పనిచేయాలంటే కొన్ని మానేయమంటారు, అవునా? అలాగ కొన్ని మానేస్తేనే వర్తమానం ఇందులో బాగా పనిచేస్తాయి. అమ్మాయి వర్తమానం బాగా పనిచేయాలంటే మొత్తు వదిలేయమ్మ, నిద్ర మొత్తు, ఆవులిస్తూ కూర్చుంటావు, తలగీరుకుంటూ కూర్చుంటావు, ముక్కు నవ్వులుకుంటూ కూర్చుంటావు. కాబట్టి మానేయమ్మా, అతి తిండి మానేయి. ఈ వర్తమానం పనిచేద్దాం, అతి తిండి మానేయాలి. అతి తిండి అంటే ఏమిటి చెప్పండి? ఎప్పుడు తిందాం 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 తిందాం, ఏది కనపడినా తిందాం, అదే ఆశతో ఉంటారన్నమాట వాళ్ళు. ఆకలి కలిగినప్పుడు తినడం వేరు, వీళ్ళకి ఎలా ఉంటుంది? అతి ఆకలి ఉంటుంది అనమాట, తినడమే. అతి తిండి వలన మత్తు వలన ఉంది కాబట్టి అదే వాక్యాన్ని బట్టి చెప్తున్నాను. ఐక్య విచారం మీ హృదయాలు కన్నా మందంగా ఉంటే వాక్యం మీలో పనిచేయదు కాబట్టి అది ఉండకూడదమ్మా అని చెప్తుంటాను అనమాట. కాబట్టి పిల్లారా మీరు ఆలోచన చేయండి, ఇక్కడ పరిశుద్ధ పర్వతం మీద జరిగినటువంటిది సన్సెట్ పర్వతం మీద జరిగిందని బ్రహ్మాం గారు చెప్పారు. కాబట్టి పిల్లారా అందువలన ఆ మహత్యమును మేము కన్నులారా చూచిన వారు మేము తెలిపితే సన్సెట్ పర్వతం మీద జరిగింది కూడా అదే మహత్యం. తర్వాత చదవండి. మేము మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం అనుకున్నది, తెల్లవారి వేకు చుక్క మీ హృదయముల్లో ఉదయించే వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలుగిచ్చు దీపమైనట్టున్నది. ఆయన మనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఏ వాక్యము పేతురు గారు అలాగే 7 అపోస్తులు 7 సంఘకాలములు 7 దూతలు బోధించిన వాక్యం ఎలాంటి చెప్పండి? చీకటి గల చోట వెలుగుచ్చు దీపము. 7 దూతల యొక్క వర్తమానం, 7 దూతల వర్తమానం ఏమని చెప్పండి? చీకటి గల చోటున అంటే చీకటి గల చోటునంటే ఈ రాత్రిలో ఈ చీకటిలో ఈ వెలుగు అనగా వాక్యమై ఉన్నది. కాబట్టి ఆ యొక్క పిల్లారా ఆ వాక్యము చీకటి గల చోటున వెలుగునిచ్చేటువంటి దీపముగా ఉన్నది. అంటే 7 దూతల యొక్క వర్తమానము చీకటి అంటే పాపపు లోకములో పాపపు మనుషులని ఇది ఈ యొక్క వర్తమానము వెలిగించినది. వాళ్ళు ఆ పాపాన్ని విడిచి వెలుగులోనికి వచ్చినటువంటి కాలము, సాయంకాలం వెలుగులోని వచ్చినటువంటి కాలము, ఆయన యొక్క వెలుగులోనికి వచ్చినటువంటి కాలము, ఆయనే వెలుగై ఉన్నాడు. అందుకని 7 దూతల యొక్క వర్తమానం, అయ్యగారు వర్తమానము అది ఏమైనదంటే లోకమునకు అది వెలుగు. లోకమనగా చీకటి, చీకటిలో వెలుగుచ్చు దీపమే ఆ వర్తమానం. ఆ వాక్యమే దీపం. దీపస్తంభములు వేరు, దీపం వేరు. హల్లెలూయా. అందుకని ఆ వాక్యము చీకటి గల చోటున వెలుగు దీపమై ఉన్నదంటే పౌలు, ఐరేనిస్, మార్టిన్, కొలంబా, లోదార్, వెస్లీ, బ్రెన్హామ్ ఈ 7 సంఘకాలాలు కూడా 2000 సంవత్సరాలు కూడా ఆయన చీకటి గల చోటున వెలుగుచు దీపముగా ఉన్నాడు. అదే పేతురు గారు చెప్పినట్లుగా ఆ వాక్యము చీకటి గల చోటున వెలుగుచు దీపమైనటువంటిది. దాని యందు మీరు లక్ష్యమించిన మేలు. మరి ఇంతకంటే మరి తన తెల్లవారి వేకు చుక్క మరి ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం ఒకటి ఉన్నది. తెల్లవారి వేకు చుక్క మీ హృదయాల్లో ఉదయించే వరకు అని అంటున్నాడు ఆయన.
వేకుచుక్క ఉదయించే వరకు ఆ వాక్యము చేయగల చోటు అంటే అపోస్తుల యొక్క బోధ, 7 దూతల యొక్క వర్తమానం, బ్రహ్నం గారి వర్తమానం, అయ్యగారి వర్తమానం, అది పాపులను వెలిగించేటువంటి వర్తమానం. అది వేకుచుక్క ఉదయించే వరకు. ఇక వేకుచుక్క ఉదయించిన తర్వాత ఆ వర్తమానం ఇక ముగించబడింది. ఇప్పుడు ఆయన చీకటి గల చోట వెలిగించు వాక్యముగా లేడు. ఇప్పుడు ఆయన వధువుని ఈ తెల్లవారుజామున లోతుని ఎలాగైతే బయటికి పిలిచాడు, నోహుని వాళ్ళని ఓడలోకి పిలిచాడు, ఇప్పుడు ఆయన పైకి రమ్మని పిలుస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు 1990 ఆయన రంగం మీద వచ్చి ఆయన ఇప్పుడు మనకి 7 ఉరుములను ఆయన బయలుపరిచాడు, పైకి తీసుకుని వెళ్ళడానికి వచ్చాడు. అందుకని 7 ఉరుముల్లో ఎత్తబడు విశ్వాసం అంటే శరీర మార్పుకు సంబంధించిన విశ్వాసం ఉంది. ఆయన నామనిస్తాం. అలాగే ముద్రలో కూడా ఉంది, కానీ 7వ ముద్రలో ఉంది. 7వ ముద్ర వినుట ద్వారా, 7వ ముద్ర తెరపడు ద్వారా నీకు ఏమండి ఎత్తబడే విశ్వాసం, ఇది ఎత్తబడే సమయం అని అర్థమైపోయి నీవు ఈ వర్తమానము ద్వారా వినుట వల్ల విశ్వాసము కలిగిన బైబిల్ చెప్తుంది. కాబట్టి ఎత్తబడి విశ్వాసాన్ని పొందుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు మనం ఎక్కడ ఈ వర్తమానం చీకటి గల చోట వెలుగుచ్చు దీపము కాదు, రాబో దాన్ని తెలియజేసేటువంటి వర్తమానం. అంటే ఏంటి? ప్రపంచం నాశనం కాబోతుంది, 1000 ఏళ్ల పాలన రాబోతుంది. ఆయన్ని వచ్చి మధ్యాకాశంలో నువ్వు ఎదుర్కో. భూమి మీదకి ఆయన రాడు, కాబట్టి ఇప్పుడు మధ్యాకాశానికి వచ్చి నువ్వు ఎదుర్కో అనేటువంటి వర్తమానం. అందుకనే బ్రహ్నం గారు అంటాడు, 7వ ముద్ర ఆయన్ని భూమి మీదకు తీసుకొస్తానని చెప్పాడు ఆయన. అందుకని భూమి మీద రాకడా, చాలామంది ఏమంటారంటే భూమి మీద రాకడేమి లేదు, ఆయన మధ్యాకాశానికి వస్తానన్నాడు కాబట్టి భూమి మీద ఏమీ లేదు. ఏమండి, మనం ఇలా భక్తి చేసుకుంటాం, ఆయన వచ్చేస్తాడు ఎగిరిపోతాం అన్నారు. కానీ తన వధువు కొరకు ఆయన వస్తాడని బ్రహ్నం గారు చెప్పారు. మరి ఆయన ఇలా వస్తే అలా వెళ్ళిపోతే మరి నవకాలములో లోతు కాలముల వలె భూమి మీద తీర్పు జరుగుతుందని, భూమి మీద మరి ఆయన న్యాయమైన తీర్పు బయలుపరచబడుతుందని ఈ లేఖనాలన్నీ ఉన్నాయి. మరి వాని క్రియలను బట్టి ప్రతిఫలం ఇవ్వడం అనేది జరుగుతుంది. అది మధ్యాకాశంలో జరిగేది కాదు, అది భూమి మీదే. ఎందుకంటే దుష్టులు అక్కడికి రారు మధ్యాకాశంలో. అర్థమైందా? తీర్పు తీర్చాకే రక్షణ, శిక్ష, పునరుద్ధానము, శిక్ష 2 ఉంటాయి. తీర్పు తీర్చకుండానే ఏమండి జైల్లో నుండి ఎవరిని బయట తీసుకొచ్చేస్తావా నేరస్తుల్ని? ఏమండి, ఎందుకంటే ఇద్దరిని జైల్లో పెడతారు. ఇద్దరు అనుకున్నారు అనుకోండి, ఇద్దరిని ఏం చేస్తారు చెప్పండి? జైల్లో పెడతారు. ఎప్పటి వరకు? చెరలో పెడతారు, తీర్పు జరిగే వరకు. ఆ తీర్పులో న్యాయ సింహాసనం ఎదురుకు వస్తారు. వచ్చినప్పుడు ఆయన వాక్యమును బట్టి ఇప్పుడు తీర్పు తీరుస్తున్నాడు. ఎవరు నిర్దోషులు, ఎవరు దోషులు. అందుకనే ఇప్పుడు నువ్వు కూడా ఈ శరీరం అనే చెరలో ఉండవు. ఇదే చెరసాల. జైల్లో ఉండదా చెరసాల? ఖైదీని ఏం చేస్తారు చెప్పండి? జైల్లో పడేస్తారు. శరీరం అనే దాన్నే చెర అంటారన్నమాట. శరీరం అనేటువంటి చెరలో ఉన్నారు ఇద్దరు. కానీ ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే తీర్పు తీరుస్తున్నాడు. ఎవరు తప్పు, ఎవరు నిర్దోషులు, విధవరాలు అలాగే ప్రతివాది ఇద్దరు కూడా న్యాయపీఠం ఎదురు నిలబడి ఉన్నారు. అందుకని ఆయన వచ్చిన భూమి మీద విశ్వాసం కనుగొందని అన్నాడు. ఆయన మధ్యాకాశానికి వచ్చేప్పటికి భూమి మీద విశ్వాసం కనుగొందని ఎందుకు అనాలి? మధ్యాకాశానికి కదా వచ్చేది, ఆ మాట మాట్లాడకూడదు కదా ఆయన. కాబట్టి ఆయన భూమి మీదకి వస్తాడని బైబిల్ చెప్తుంది. కాబట్టి ఇప్పుడు ఈ న్యాయపీఠం ఎదుట ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి? ఆయన ఏ న్యాయాధిపతిగా ఆయన బయలుపరుచుకున్నాడు. అందుకని 7 ఉరుములు న్యాయాధిపతిగా ఆయన ప్రేమను మన పట్ల న్యాయాధిపతి మన పట్ల ఎలాంటి ప్రేమ కలిగి ఉన్నాడు వ్యక్తపరుస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ న్యాయమైన తీర్పు దగ్గర ఎవరైతే నిర్దోషురాలుగా ఉంటుందో ఆయన వధువు ఆ శరీరం అనే చెర నుండి విడుదల పొంది పైకి వెళ్ళిపోతుంది. దోషులైన వారి శరీరాలు మారం. వాక్యం వింటుండే నువ్వు ఇక్కడ కూడా ఉండొచ్చు. ఇక్కడికి వస్తున్నాను, వాక్యం వింటున్నాను కదా, పర్లేదులే, అవి చేస్తున్నాను కదా. ఏమండి, అవి భక్తిలో ఒక భాగం, అవి అన్నీ చేయాలి. ప్రార్థన చేసుకోకపోతే ఏంటి?
ఈరోజు వెళ్ళకపోతే ఏంటి, పర్లేదులే, ఏమవ్వదులే. ఈరోజు నేను ఆ మందిరం దగ్గర అందరికి భోజనాలు ఉండిచ్చి అందరికి పెట్టుకుంటా, ఇతను ప్రార్థన చేసుకోకపోతే ఏమంట? మీకు అర్థమైందా? అయ్యి తులసి అయ్యి కడిగి అయ్యి చేశాను కదా, సరిపోతుంది భక్తి. అది చేయమని ఉంది, ప్రార్థన కూడా చేయమని ఉంది. అది చేస్తున్నారు కదా, ప్రార్థన మానేస్తే పరలోకం పోగొట్టుకుంటారు. మీకు అర్థమైందా? అది చేయాలి, ఇది చేయాలి, వాక్యం వినాలి, నడవాల. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు న్యాయాధిపతిగా ఆయన రంగం మీదకి వచ్చి ఇప్పుడు ఆయన తన ప్రేమను, అందుకని ఆయన వేకు నక్షత్రముగా, అందుకని ఇదిగో నేను త్వరగా వచ్చున్నాను, వాని వాని క్రియలను బట్టి ప్రతిఫలం ఇస్తాను, ప్రకాశమైన వేకు చుక్క నేనే సంగమం కోసం సాక్ష్యం ఇచ్చుటకు యేసు అని నేను, నా దూతనంటే 7వ దూతను పంపిన వాడు నేనే అన్నాడు. ఆయన నమ్మనిస్తారు. ఇప్పుడు ఆయన రంగం మీదకి వచ్చాడు. ఇప్పుడు ఆయన యొక్క రాకడని, ఆయన యొక్క ప్రేమని 7 ఉరుములు బయలుపరుస్తున్నాయి, రాకడని బయలుపరుస్తున్నాయి. బ్రహ్నాం గారు చెప్పిన ఉరుములేంటి? ముద్రలు బయలుపరిచాయి. మొదటి ముద్ర, 2వ ముద్ర, 3వ ముద్ర, 4వ ముద్ర, 5వ ముద్ర, 6వ ముద్ర బయలుపరిచాయి. 7వ ముద్ర దగ్గర వచ్చరికి 7 ఉరుము బయలుపరచబడలేదు ఆయనకి. ఇప్పుడు ఈ 7 ఉరుములు ఏం చేస్తున్నాయంటే 7వ ముద్రను బయలుపరుస్తున్నాయి. అంటే ఆయన రాకడనే బయలుపరుస్తున్నాయి. నేను ఈ 2వ పేతురు రాసిన పత్రిక మీద, అలాగే 1వ పేతురు రాసిన పత్రిక అనేక విషయాలు చెప్పగలను. ఎందుకంటే పిల్లారా, మీరు 2వ అధ్యాయంలో కనుక చూసినట్లయితే ఆ రాకడ నోవహు లోతు దినాల్లో జరుగుతున్నట్లుగా జరుగుతుందని, ఇక్కడ రక్షించబడే వాళ్ళ గురించి ఉంటుంది, ఎత్తబడే వారి గురించి. 3వ అధ్యాయం దగ్గరకు వచ్చేసరికి దహించి వేయబడ్డం గురించి ఉంటుంది. 1000 ఏళ్ల పాలనకు ముందు, 1000 ఏళ్ల పాలన తర్వాత జరిగేటువంటి విషయాల గురించి ఉంటుంది. మీకు అర్థమైందా? అందుకనే 2వ అధ్యాయం దగ్గరకు వచ్చేటప్పటికి మొదటి అధ్యాయంలో 7 సంఘకాలాలు, 7 ముద్రలు ఉన్నాయి. 7 దూతల వర్తమానం చేయగల చోట వెలుగు దీపమని ఉంది. ఆ తర్వాత ఏమో వేకు చుక్క రాకడ ఉంది. వేకు చుక్క రాకడని చెప్పిన తర్వాత మరలా 2వ అధ్యాయం దగ్గరకు వచ్చేసరికి ఆయన మరలా నోహు కాలంలో, లోతు కాలంలోకి వెళ్తున్నాడు. ఆయన నామనిస్తారు. అంటే దాని అర్థం ఏమిటంటే వేకు చుక్క యొక్క రాకడ నోహు దినములు, లోతు దినములు జరిగినట్లుగా జరుగుతుంది అని అర్థం అన్నమాట. 2వ అధ్యాయంలో వాళ్ళ గురించే ప్రస్తావించాడు, తర్వాత దూతల వాళ్ళ గురించి చెప్పాడు. కాబట్టి మనం కొద్దిగా దాని వరకు మనం చదువుకుందాం. పిల్లారా, మీరు 5వ వచనం నుండి మీరు చదవండి, ముందు నుండి. చూడండి, మన 2వ అధ్యాయంలో, 2వ పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయంలోని ఈ వేకుచు గురించి చెప్పిన తరువాత దీని గురించి మాట్లాడుతున్నాడు ఆయన. అబద్ధ బోధకులు అవన్నీ చెప్పి దీని గురించి మాట్లాడుతున్నాడు. ఏం చెప్తున్నాడు చెప్పండి. మరియు ఆయన పూర్వకాలమున లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహముల మీదకి జలప్రళయం రప్పించినప్పుడు నీతిని ప్రకటించే నోహును మరి 7గురిని కాపాడును. మరియు ఆయన సొదొమ గొమొర్రాలను పట్టణమును భస్మము చేసి ముందుకు భక్తిహీనులకు వారికి వాటిని దృష్టాంతముగా ఉంచుటకై వాటికి నాశనం విధించి దుర్మార్గుల కామ వికారక్తమైన నరవడి చేత బహు బాధపడిన నీతిమంతులకు లోతుని తప్పించను. చాలా ఆయన నామనిస్తాం. నోవహు గురించి, లోతు గురించి ఇక్కడ మాట్లాడాను. అంటే నోహు కాలంలో వాళ్ళు ఎలాగ ఇందాక అదే చెప్పింది. నోహు కాలంలో వాళ్ళు ఎలాగ ఓడలోకి వెళ్ళారు, లోపలికి భిన్నంగా లోపలికి, వెలుపలికి, పైకి అన్నాడు అన్నమాట. అందుకని ఇక్కడ అదే మాట్లాడుతున్నాడు. లోతు 8వ దినములు, 7 దినములు అయిన తర్వాత 8వ దినములు ఓళ్ళకి వెళ్ళాడు. ఇప్పుడు కూడా వేకొచ్చు కాలం. అదే పేతురు చెప్తుంది 2వ పేతురులో. ఈ 2వ పేతురు రాసిన పత్రిక అది పిల్లారా ఏమై ఉన్నదంటే అది ఈ యొక్క 7 సంఘాల 7 దూతల గురించి మాట్లాడుతుంది. 2వ రాకడ గురించి జరిగే తీర్పుల గురించి, శ్రమకాలం గురించి, అన్నిటి గురించి మాట్లాడుతుంది అనమాట ఈ 2వ పేతురు రాసిన పత్రిక. అందుకనే మొదటి అధ్యాయంలో 7 సంఘకాలాలు, చీకటి గల చోటుని వెలుగుచు దీపము, ఆ వాక్యం అనగా 7 దూతలే. తర్వాత ఇక్కడికి వచ్చాడు వేకు చుక్క అని చెప్పాడు ఆయన. తర్వాత సూర్యుడి గురించి ఇంకేం మాట్లాడలేదు, ఏ విషయాలు మాట్లాడలేదు ఆయన, ఏమి చెప్పలేదు పేతురు గారు. తర్వాతకు వచ్చేటప్పటికి ఏమన్నాడు, తీర్పుని గురించి మాట్లాడుతున్నాడు. అందుకని ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం 12, 16 ఏముందంటే ఇదిగో వాని వాని క్రియలు చొప్పున ప్రతిఫలం ఇస్తాను, ప్రకాశమానం వేకు చుక్కను అన్నాడు. అది ఇప్పుడు 2వ అధ్యాయం నుండి జరుగుతా ఉంది.
మీకు అర్థమైందా? అదే బ్రహ్నాం గారు అన్నాడు, ఆ రాజ్యం యొక్క సంగతులు ముఖాముఖిగా పంచుకుంటాడు అన్నాడు. మీకు అర్థమైందా? కాబట్టి అది వేరే సబ్జెక్టు, దాని గురించి నేను చెప్పడం లేదు. కాబట్టి పిల్లారు ఇక్కడ 2వ అధ్యాయంలో నోహు గురించి, లోతు గురించి మాట్లాడుతూ ఆ వారిని ఎలా రక్షించబడ్డారో. ఎందుకంటే ఇక్కడ నోహు దగ్గరకు వచ్చేటప్పటికి ఆనోకైతే కేవలం వధువు మాత్రమే ఛాయిగా ఉంటాడు. కానీ నోహు దగ్గరకు వచ్చేటప్పటికి పిల్లారా, నోహు దగ్గరకు వచ్చేటప్పటికి వధువు ఛాయిగా ఉంటాడు, ఇజ్రాయేల్కి ఛాయిగా ఉంటాడు, అలాగే బుద్ధి లేని కన్యకలకు కూడా ఛాయిగా ఉంటాడు. ఎందుకంటే ఆనోకు మరణం చూడకుండా కొనుక్కోబడితే ఈ యొక్క నోవహు శ్రమంలో ఉండి ఆ జలప్రళయం నుండి వచ్చాడనమాట. బుద్ధి లేని కన్యకలు కూడా అలాగే శ్రమంలో నుండి వస్తారు. మీకు అర్థమైందా మీకు? కాబట్టి ఇక్కడ వాళ్ళిద్దరి గురించి మాట్లాడుతారు. అందుకని మనకి బైబిల్ ఏం చెప్తుంది? నోహు కాలంలో, లోతు కాలంలో జరిగినట్లుగానే వేకు చుక్క రాకడ జరుగుతుందని అర్థం. ప్రకటన గ్రంథం 22లో చెప్పబడిన ప్రకారం వారి క్రియలను బట్టి అక్కడ ప్రతిఫలం ఇచ్చాడు. ఆ కాలంలో నీతిమంతుల్ని ఓడలోను చేర్చి 8 మందిని ఓడలోను చేర్చి దుష్టులందరినీ నాశనం చేశాడు ఆయన. తెల్లవారుజామున లోతుని బయటకు తీసుకుని వెళ్ళి ఏమండి మొత్తాన్ని కాల్చి పడేశాడు ఆయన. అలాగా ఇప్పుడు కూడా 8వ దినములో వేకువజామున, ఎందుకంటే వేకు చుక్క 8 కాబట్టి ఇది 8వ దినం, ఇదే మొదటి దినం. ఇప్పుడు తెల్లవారుజామున, అందుకని ఆ దినము, ఆ జాము, ఆ గడియ బయలుపరచబడింది. ఇప్పుడు ఇక్కడ ఈ 2వ అధ్యాయంలో ఏం జరుగుతుందో, వారిని ఎలా రక్షించి నాశనం చేశాడు. ఇప్పుడు కూడా వధువుని పైకి తీసుకుని వెళ్ళి, అందుకని లోతు వెలుపలకు వచ్చాడు. బ్రహ్మంగారు చెప్పారు, వెలుపలకు వచ్చాడు. మనం పైకి, లోపలకో వెలుపలకో కాదు, పైకి. ఇప్పుడు ఈ వేకుజాములో హల్లెలూయా. మరి వేకు చుక్క తర్వాత ఇంక దేని గురించి అని రాయబడిందా? లేదు. నా కాలం గురించి, లోతు కాలం గురించి రాయబడింది. అక్కడ వాళ్ళు రక్షించబడ్డారు, దుష్టులు శిక్షించబడ్డారు. సేమ్ అదే జరుగుతుందని అవే మీకు ఈ యొక్క మిగతా అధ్యాయం కనబడతాయి. అది నేను వివరించడం లేదు. కానీ ఇప్పుడు మనము మొదటి అధ్యాయంలోనికి వెళ్ళినప్పుడు ఆయన ప్రేమ ఎలాగా వేకువ దూతగా ఆయన వచ్చి బయలుపరుచుకొని, ఇప్పుడు భూమి మీద న్యాయాధిపతిగా బయలుపరుచుకొని, ఇప్పుడు తెల్లవారుజామున వచ్చి నీతిశూరుడైన ఆయన తెల్లవారుజామున వచ్చి నోహు కాలంలో, లోతు కాలంలో ఎలా జరుగుతుందో ఇప్పుడు కూడా అలా చేయడానికి వచ్చానని చెప్పి ఆయన తన ప్రేమను బయలుపరుచుకున్నాడు మనకి. ఆ ప్రేమ ఏంటంటే పిల్లారా, రక్షణ. మొదటి ఉరుము ఏమిటి చెప్పండి? ఆయన 2వసారి రక్షించడానికి వచ్చాడని బయలుపరుస్తుంది. ఏది? మొదటి ఉరుము. ఏది బయలుపరుస్తుంది చెప్పండి? కాబట్టి పిల్లారా, మొదటి ఉరుము ఏమిటి అని అంటే రక్షణ. అందుకనే పేతురు రాసిన పత్రిక ఈ మొదటి అధ్యాయములో ఆయన రాకడకు సంబంధించిన 7 విషయాలు ఉన్నాయి. ఖచ్చితంగా 7 విషయాలు ఉన్నాయి. అందుకనే 2వ పేతురు రాసిన పత్రిక పిల్లారా 7 సంఘకాలాల గురించి, ఆయన రాకడ గురించి మాట్లాడుతూ ఉంటే, ఇది మాత్రము పిల్లారా ఆయన రాకడలో ఉన్న 7 ఉరుముల మర్మాన్ని, 7వ ముద్రకు సంబంధించిన 7 లేకపోతే 2వ రాకడకు సంబంధించిన 7 స్వరములు దీనిలో ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఆయన రక్షించడానికి వచ్చాడు అని. చూడండి ఒకసారి పిల్లారా, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ వచనం ఒకసారి చదువు. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. కడవరి కాలమందు, అందుకనే తన కొరకు కనిపెట్టుకుని వారు రక్షణ నిమిత్తమైన 2వసారి వస్తాడని. అలాగే కాలము ఇద్దరు మేలుకొని వేళని తెలుసుకుని ఇలాగూ చేయడి, విశ్వాసం లేనప్పటికంటే రక్షణ సమీపంగా ఉంది. కాబట్టి ఇప్పుడు ఆయన ఎలా వచ్చాడు చెప్పండి? రక్షించడానికి వచ్చాడు. కాబట్టి ఇప్పుడు రక్షించడానికి వచ్చాడు అనేది మొదటి ఉరుము బయలుపరుస్తుంది. ఇది నేను రక్షిస్తాడు, నీ మీద ప్రేమే కదా ఆయనకి. కాబట్టి ఇప్పుడు నిన్ను ఆయన రక్షించడమే నీ పట్ల ఆయన చూపించేటువంటి ప్రేమ. హల్లెలూయా. ఇప్పుడు ఈ రక్షణ అనేటువంటిది ఆయన రాకడని బయలుపరుస్తుంది. మొదటి ఉరుము ఆయన రాకడని
స్వరము అంటే రక్షణను గురించిన స్వరం ఇది. ఉరుము అంటే ఏమిటి చెప్పండి? స్వరము. యోధా గోత్రం సింహం యొక్క స్వరము. 7 ఉరుములు వాటి అంటే సింహము, యోధా గోత్రం సింహము గర్జించగా 7 ఉరుములు వాటి శబ్దములు ఒక స్వరమే, కానీ 7 ఉరుములు. తర్వాత చూడండి 13 వచ్చి, నేను త్వరగా ఎందుకంటే మళ్ళీ మనం ప్రార్థన చేసుకోవాలి కాబట్టి. మీరు చూడండి, మొదటి పేతురు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో 2వ ఉరుము గురించి ఉంది. కాబట్టి మీ మనస్సును నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారే యాశ్వామెస్సయ ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండి. ఇది 2వ ఉరుము. అందుకని బ్రహ్మం గారు ఏం చెప్పాడు చెప్పండి? 7 ఉరుములు మర్మంగా ఉంది 7వ ముద్ర అన్నాడు. 7 ముద్రలో 7 ఉరుములు, కానీ 7వ ఉరుము 7వ ముద్ర తెరవబడలేదు. 7వ ముద్రని 7 ఉరుముల మర్మంగా ఉంది, అవి 2వ రాకడలో తెరిచాయని బయలుపరుస్తాడని చెప్పాడు. హల్లెలూయా. మరి 7 ముద్రలో 7 ఉరుములు బయలుపరచబడ్డాయి అనుకోండి, ఆయన రాకడలో ఉరుములు బయలుపరచబడతాయని చెప్పాల్సిన అవసరం లేదు కదా మరి. హల్లెలూయా. కాబట్టి 2వ ఉరుము ఏమిటి? కృప. ఈ కృప ఏమిటంటే దావీదు మీద చూయించిన కృప, లోకం మీద చూయించి లోకానికి ప్రకటించబడిన కృప. చూడండి, సౌలుకి కృప దూరమైనట్లు నా కృప నీకు దూరము కాదు. హల్లెలూయా. మొదట అనేక మంది అయ్యగారి ద్వారా, బ్రహ్మం గారి వర్తమానం ద్వారా కృప పొందుకున్నారు. చాలా మంది ఆ వర్తమానం విని అయ్యగారి మీద తిరుగుబాటు చేసిన వాళ్ళు, బ్రహ్మం గారి మీద తిరుగుబాటు చేసిన వాళ్ళు, నా మీద తిరుగుబాటు చేసిన వాళ్ళు, ఇలాగ చాలా మంది అంటే కృపను పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. చాలా మంది పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ ఆ కృపలో నిలిచున్న వాళ్ళు కొద్ది మందే ఉంటారు. ఆ నామంలో బాప్తిజం పొంది పరిశుద్ధాత్మను వరం పొందుకున్న వాళ్ళు, ఆ కృప పొందిన వాళ్ళు, ఆ కృప పొందిన వారికి ఈ శాశ్వతమైన కృపనిస్తూ ఉన్నాడు. ఈ కృపతో ఆయన వచ్చాడని, 2వసారి కృపను నీ కోసం తీసుకొచ్చాడని, ఈ కృపకి ఎన్నడూ ఆయన నుండి దూరం చేయనటువంటి కృప. ఆ కృప ద్వారా దూరం కావచ్చు. మీకు అర్థమైందా? ఆ కృపను కాపాడుకునే వారికే ఈ కృప. ఆ కృప శాశ్వతమైంది, ఇది శాశ్వతమైంది. అది ఆయన వచ్చే వరకే ఆ కృప. మొదటి కృప అయ్యగారి ద్వారా, బ్రహ్మం గారి ద్వారా పొందుకున్న కృప ఈ శాశ్వతమైన దాని వచ్చే వరకే. అందుకని సౌలుకు కృప దూరం అయినట్టు చాలా మందికి సౌలులాగానే అభిషేకం పొందుకొని, నామమున బాప్తిజం పొంది సత్యాన్ని తెలుసుకొని బ్రహ్మం గారి మీద, అయ్యగారి మీద, అలాగే ఈ వర్తమానం మీద కూడా తిరుగుబాటు చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు సౌలు లాంటి వాళ్ళు అన్నమాట వీళ్ళంతా. ఇప్పుడు ఈ కృప పొందుకునేటువంటి వారు వధువు దావీదు వంటిది. కాబట్టి ఇప్పుడు దావీదుని ఎలాగ ప్రేమించాడో ఈ కృపని ఆయన ప్రేమించుతూ ఉన్నారు కనుక ఇప్పుడు ఆయన ప్రేమ ఏమైనదో, 2వసారి ఆయన ఎలాంటి ప్రేమతో వచ్చాడో ఈ ఉరుము బయలుపరుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత 3వ, ఇవన్నీ 2వ రాకడకు సంబంధించినవే. ఆయన ప్రత్యక్షమైనప్పుడు కడవరి కాలం ముందు బయలుపరచబడి రక్షణ ఎప్పుడు బయలుపరచబడుతుంది? 2వ రాకడలోనే. కృప ఆయన ప్రత్యక్షమైనప్పుడు తేబడదని ఉంది. కాబట్టి 2వ రాక ఆయన ప్రత్యక్షమైనప్పుడు, ఆయన వచ్చినప్పుడే ఈ కృప కూడా బయలుపరచబడాలి. మరి ఇప్పుడు బయలుపరచబడిందా లేదా? మరి ఎప్పుడు బయలుపరచబడతాయి? మరి ఇవి 2వసారి వచ్చినప్పుడే ఈ తెరవబడాలి ఈ ఉరుము. హల్లెలూయా. కృప అనే ఉరుము తెరవబడింది. మరి ఇది ఎప్పుడు పొందుకుంటుంది? మరి వధువు బయలుపరచబడకపోతే బయలుపరచబడాలి. బయలుపరచబడింది, పొందుకుంటుంది. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. 3ది ఏంటి చదవమ్మా? అయితే 1 పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనములు, అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి అంటే మంచి బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకుగా ఉండుడి. హల్లెలూయా. ఇక్కడ ఆయన ఏం చెప్తున్నాడు చెప్పండి? అన్నిటి అంతము సమీపమై ఉన్నది. అప్పుడు పేతురు గారు రాశారు. కాబట్టి ఇప్పుడు ఆయన ఎందుకు వచ్చాడయ్యా అంటే 2వసారి
అన్నిటినీ అంతము చేయడానికి వచ్చాడు. హల్లెలూయా. ఆది కాండములో ఆరంభమైంది. ఏమండి? ఆరంభమైంది. ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి? అంతమవుతుంది. మరి ఏదో లేన పాపం ఆరంభమైంది. ఏదో లేన పాపం ఆరంభమైంది. ఆ తర్వాత లోకం ఇవన్నీ వచ్చినాయి. ఇప్పుడు ఆ అంతం అంటే ఏంటంటే పిల్లారా, ఇప్పుడు ముగింపు అని అర్థం. అంతం అంటే ఏమిటి చెప్పండి? ముగింపు. ఎందుకనే ఇప్పుడు 6 దినాలు ఆయన శ్రమపడి, ఏమండి 7వ దినాన ఆయన ఏం చేశాడు చెప్పండి? విశ్రమించాడు. కాబట్టి పిల్లారా, ఇప్పుడు కూడా ఆయన 6000 సంవత్సరాలు అయింది. ఇప్పుడు ఆయన విశ్రమించినట్లుగానే వధువు కూడా 1000 ఏళ్ల పాలనలో విశ్రమించబోతుంది. కాబట్టి ఇప్పుడు ఆయన రంగం మీదకు వచ్చి ఆయన ఇక ఎక్కిరమ్మని పిలుచుడు ద్వారా, లోకమును నాశనం చేయుడు ద్వారా సమస్తము కూడా అన్నిటికి కూడా ఏమొచ్చింది చెప్పండి? అపవాదికి అంతము, లోకానికి అంతము, ప్రతిదానికి కూడా 7 సంఘకాలములకు, 7 ముద్రలకు, 7 ఉరుములకు, 7 పాత్రలకు అన్నిటికీ అంతము. ఏమండి? 7 ముద్రలకు అన్నిటికీ కూడా, అన్నిటికీ అంతము, అన్నిటికీ అంతము చేయడానికి వచ్చాడు. అందుకనే ఇప్పుడు రెండవ రాకడేది 2 భాగాలుగా ఉంది. ఒకటి మనల్ని రక్షించడం, రెండవదేమో లోకాన్ని నాశనం చేయడం, దుష్టులను నాశనం చేయడం. అందుకనే ఈ యొక్క శ్రమకాలంలోనూ, అంటే ఈ న్యాయాధిపతిగా రక్షించే సమయంలో అంతము ఉంది, అలాగే శిక్షించే సమయంలో కూడా అంతముంది. అందువల్ల ఆయన రాకడంటేనే రక్షించడం, శిక్షించడం. కాబట్టి ఇప్పుడు మనం అందుకనే 7వ ముద్ర అనేటువంటిది శ్రమకాలం చివరిలో ఉంటుంది అన్నమాట. ఇప్పుడు చెప్పండి, శ్రమకాలం యొక్క ముగింపులో 7వ ముద్ర. అందుకని 1000 ఏళ్ల పాలనకి ముందు అన్నమాట. ఇప్పుడు ఎందుకని 7వ ముద్రలో వధువును తీసుకెళ్ళిపోతాడు, అలాగే 7వ ముద్రలో అన్నిటినీ అంతం చేస్తాడు. ఇప్పుడు కూడా ఈ శరీరానికి అంతం, వ్యాధులకు అంతం, మరణానికి అంతం, ఏమండి దుఃఖానికి అంతం, కన్నీటికి అంతం, ఏడుపులకు అంతం, శ్రమలకు అంతం, ముక్కుడు మూలగడం అన్నిటికీ కూడా అంతము. నిత్యమైనది, నూతనమైన దానికి ఇది ఆరంభమైనది. ఆయన నామనిస్తాం. ఇది ఇప్పుడు శరీరంలో జరుగుతున్న కార్యం. ఇది అది భూమి మీద జరుగుతుంది. అది అన్ని ముద్రలు, సంఘకాలాలు అన్నీ కూడా పాత్రలు, 7 పాత్రలు మొత్తం కూడా అంతమైంది. అక్కడ ఎక్కడేమో నీ దుఃఖ దినములన్నీ కూడా సమాప్తం అవడం, ఇక ఎన్నడూ మరణమును చూడకుండా, ఇక ఎన్నడూ దుఃఖమును చూడకుండా, ఇక ఎన్నడూ ఏడుపును చూడకుండా, ఇంకెన్నడూ నీ కన్నీరు చూడకుండా, మరణ వార్తలు లేకుండా, దుర్వార్తలు లేకుండా, ఇక నువ్వెన్నడూ మరణించకుండా, ఈ లోకాన్ని చూడకుండా ఎత్తబడము. ఇప్పుడు అది ఆ విధంగా మనల్ని రక్షించడానికి ఆయన వచ్చాడు. ఆయన నామనిస్తాను. అందుకని అన్నిటికీ అంతం. సాతాను సంబంధమైన, సాతాను వల్ల వచ్చిన ప్రతిదానికి కూడా అంతం. లోకానికి సువార్త అంతం ముగించబడి రెండవసారి వచ్చి, అందుకనే ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే అంతములో ఉన్నామని ఎవరికి చెప్పకుండా నీకు చెప్తున్నాడు. అది ఆయన ప్రేమ. హల్లెలూయా. ఎందుకో నాని తగానివో ప్రేమించితివో యావే, అందుకో నాది నా స్తుతి పాత్ర. హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హోసన్నా. హల్లెలూయా. ఇప్పుడు ఈ 3వ గురువు ఏంటంటే అంతములో ఉన్నామని, అంతము చేయడానికి వచ్చానని. నీ దుఃఖ దినములన్నీ కూడా ఇక మరణాన్ని చూడవు, వ్యాధులు చూడవు, లోకాన్ని మరి ఎన్నడూ చూడవు. ఏమండి? ఈ లోకము మనకు యోగ్యమైంది కాదు. అందువలన
ఓ ఇప్పుడు నేను నిన్ను తీసుకుని వెళ్ళడానికి వచ్చాను, ఇవన్నీ కూడా అంతం చేయడానికి వచ్చానని చెప్పాడు. ఆయన గమనిస్తాడు. నేను ఏ అయితే ఏడిపిస్తున్నాయో, ఏ అయితే బాధ పెడతాయో, ఏమండి ఏవైతే సమాధిలోకి తీసుకుపోతున్నాయో అన్నిటిని కూడా అంత చేసి మహిమ శరీరాన్ని ఇచ్చినప్పుడు, మహిమ శరీరంగా మారినప్పుడు వీటన్నిటి కూడా అంతం బలుగా, వీటన్నిటి కూడా అంతం బలకపడతాయి. అందుకే ఇచ్చాడు ప్రేమ. మూడు ఊరులు ఏమని చెప్పండి, ఆయన యొక్క ప్రేమ కనపడుతుంది. మరి ఇవన్నీ ఎప్పుడు ముగించబడతాయి? ఉరుములు, ఈ యొక్క సంఘకాలాలు 1000 ఏళ్ల పాలనకు ముందుగా. మీకు అర్థమైందా? ఇక్కడ ముగించబడేది ఏమిటి చెప్పండి? అంతమయ్యేది ఏది అర్థమైంది? నిన్ను ఏదైతే వెంబడిస్తుందో, బాధ పెడుతుందో, శ్రమ పెడుతుందో, ఐగుప్తు సైన్యం చూడండి, ఏమండి దాని నుండి విమోచించాడు. అలాగే నీకు విడుదల, విమోచన. హల్లెలూయా. అందువల్ల ఈ దేహం అంతమైపోయి, ఈ పురుగులు కూడా అంతమైపోయి, తాత్కాలికమైన ఈ నివాసము అంతమైపోయి శాశ్వతమైన నివాసంలో కలిగింది. హల్లెలూయా. తలిపోయమ్మ తల్లి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇప్పుడు మనం అంతంలో ఉన్నామని ఈ 3వ ఉరుము బయలుపరుస్తుంది. 7వ ముద్ర అంతము, 2వసారి ఆయన అంతము చేయడానికి వచ్చాడని ఈ ఉరుము బయలుపరుస్తుంది. మొదటి ఉరుము ఏం బయలుపరిచింది? రక్షించడానికి వచ్చాడని. ఆయన ఎందుకు వచ్చాడో చెప్తాయి అనమాట ఉరుములు. 7వ ముద్ర అంటే రాకడని బయలుపరుస్తుంది. ఆయన ఎందుకు వచ్చాడో, ఆయన కృప, ఈ పట్ల ప్రత్యేక కృప చూపించడానికి వచ్చాడు. శాశ్వతంగా ఇంకా ఈ కృపలోనే ఆయన రాజ్యంలో ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు మరలా అంతము చేయడానికి వచ్చాడు. హల్లెలూయా. ఇది 3వ ఉరుము, ఆయన అంతం చేయడానికి వచ్చాడని. 4వ ఉరుము చూడారా, మీరు చదవండి. 4వ అధ్యాయం, మొదటి పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం, లేకపోతే 12 నుండి చదవండి. పిల్లారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమలను గురించి మీకేదో వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. మెస్సయ మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము మెస్సయ శరీరములో మీరు పాలివారైనంతగా, హల్లెలూయా, మెస్సయ శ్రమల్లో మీరు పాలివారైనంతగా సంతోషించండి. కాబట్టి ఇప్పుడు మెస్సయ మహిమ బయలుపరుస్తున్నాడు. హల్లెలూయా. అదే ఈ మహిమ, మహిమ రూపముగా మారి యాశువతనుందును నేను, యాశువతనుందును. మహిమ రూపముగా మారి యాశువతనుందును నేను, యాశువతను. కాబట్టి ఈ ఉరుములు అనేవి ఆయన 2వసారి ఎందుకు వచ్చాడో బయలుపరుస్తున్నాయి. ఇప్పుడు ఆయన 2వసారి ఆయన నీకు మహిమను తీసుకొచ్చాడని బయలుపరుస్తూ ఉన్నాయి. ఆ మహిమ ఏమిటి చెప్పండి పిల్లారా? మీరు గమనించండి. మెస్సీ ఏం చెప్పాడంటే, పేతురుని, యోహాన్ని, యాకోబుని ఏకాంతంగా తీసుకుని వెళ్ళి, ఏకాంతంగా తీసుకుని వెళ్ళి ఆ పరిశుద్ధ పర్వతం మీద రూపాంతరం చెందినప్పుడు వాళ్ళు ఆయన మహిమను చూశారు. అందుకనే వాళ్ళతో ఆయన చెప్పండి, ఈ రాజ్యమును చూసే వరకు వీళ్ళు, అంటే మనిషి కుమారుడు తన రాజ్యముతో వచ్చాడు చూసే వరకు వీళ్ళు మరణించడని చెప్పాడు. కాబట్టి పరిశుద్ధ పర్వతం మీద దేన్ని బయలుపరిచాడు? ఆయన రాజ్యాన్ని బయలుపరిచాడు. కానీ అదేమిటి? దర్శనం. అది రాజ్యమే కనపడింది, వెలుగు కనపడింది. హల్లెలూయా. కానీ ఇప్పుడైతే ఆయన ఆ మహిమ ఏమిటంటే, సూర్యుని యొక్క వెలుగు పగలు, అదే మహిమ. అలాగే ఇక్కడ కూడా పిల్లారా, ఇప్పుడు ఆయన వచ్చి
రాబోయేటువంటి 1000 ఏళ్ల పాలనలో ఉండబోయేటువంటి ఆ మహిమను, ఆ రాజ్యాన్ని బయలుపరుస్తున్నాడు. ఆ రాజ్యం యొక్క సంగతులు ముఖాముఖిగా పంచుకుంటున్నాడు. అందుకని పరిశుద్ధ పర్వతం మీద వాళ్ళు ఆ దర్శనాన్ని చూశారు తప్ప, రాజ్యం యొక్క దర్శనాన్ని చూశారు తప్ప రాజ్యం చూడలేదు. అందుకని కన్నులతో చూశారు. అది ఏమండి, అది దృశ్యమైనటువంటిది. కానీ ఇది ఏంటి, కన్నులతో చూసేది కాదు, అదృశ్యమైనది. ఈ రాజ్యం ఏంటంటే నీతి, సమాధానము, ఆనందము కలిగిన రాజ్యాన్ని ఇప్పుడు రాజ్యముతో వచ్చినట్టు ఇప్పుడు ఆయన బయలుపరుచుకుంటున్నారు. హల్లెలూయా. ఆ రాజ్యమును చూసే పిల్లారా, పరిశుద్ధ పర్వతం పేతురు, యోహాను ఆయన మహిమను చూస్తున్నా ఉన్నారు. ఇప్పుడు కూడా ఆ మహిమను మనము బయలుపరచబడ్డ మనం చూస్తున్నాం. అంటే ఇప్పుడు ఆయన వచ్చి ఏం చేస్తాడు చెప్పండి, ఆయన రాజ్యాన్ని బయలుపరుస్తున్నాడు. ఎవరైతే ఈ వర్తమానాన్ని వింటారో, లోబడతారో, అప్పుడు ఈ రాజ్యంలో ప్రవేశిస్తారో. ఏమండి, విశ్వాసము, సద్గుణము, జ్ఞానము, ఆశానిగ్రహము, సహనము, దైవభక్తి, సహోదర ప్రేమ. ఈ సద్గుణం కలిగిన వారికి నిత్య రాజ్యంలో ప్రవేశం సమృద్ధిగా. ఇది వచ్చేవారు వీలైతే ఆయన చిత్తమని చెప్తాను, ఆయన నమ్మరిస్తాను. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఆయన రాజ్యములోకి ప్రవేశిస్తున్నాం. ఇది కలిగిన వారికి విశ్వాసము, సద్గుణము, జ్ఞానము, ఆశానిగ్రహము, సహనము, దైవభక్తి, సోదర ప్రేమ వరకుంటే ఎల్రా ఆయన రాజ్యంలోకి. తలరాయి వచ్చినప్పుడే ఆ సద్గుణం కలిగి, ఈ 8వది తలరాయి కూడా ప్రేమనే. తలరాయి వచ్చినప్పుడే నిత్యరాజ్యంలోని ప్రవేశిస్తారు. పేతురు గారు చెప్పారు ఆ మాట. ఇప్పుడు ఆ నిత్యరాజ్యం బయలుపరచబడుతుంది. అంతేకాదు తీతు రాసిన పత్రికలో కూడా ఆయన మహిమతో ప్రత్యక్షమవుతాడని. మహిమతో ప్రత్యక్షం అవడం అంటే ఆయన రాజ్యంతో ప్రత్యక్షం. ఇప్పుడు ఆయన రాజ్యాన్ని ఏం చేస్తున్నాడు చెప్పండి, బయలుపరుస్తున్నాడు. అందుకని నీకు ఆయన రాజ్యాన్ని తీసుకొచ్చాడు. నీకు ఆయనకి నీ మీద ఉన్న ప్రేమే కదా. ఆయన ప్రేమ ఎంత గొప్పదో ఈ ఉరుము, 4వ ఉరుము బయలుపరుస్తుంది. ఆయన నమ్మనిస్తాడు. హల్లెలూయా. పరలోకమే ఉత్తమం, ఆదేశం సర్వోత్తమము. గ్లోరీ. పరలోకమే ఉత్తమం, ఆదేశం సర్వోత్తమము. వెళ్ళేదం శ్రేష్ఠ దేశం, నిజం ఉండేదం యావేతో నిత్యము. పరలోకమే ఉత్తమము, ఆదేశం సర్వోత్తమ. హల్లెలూయా. అదే ఆ మహిమ అంటే. ఓ పిల్లారా, ఆయన ఎలాగ రూపాంతరం చెందాడో నీవు కూడా ఆయన రాజ్యంలో ప్రవేశించడమే, నిత్య నివాసంలో ప్రవేశించడమే. అంటే నీతి, సమాధాన, పరిశుద్ధాత్మ కలిగిన వ్యక్తిగా మారడమే రూపాంతరం చెందడము, పునరుద్ధానమైనది, మహిమను ధరించుకోవడమైనది, విమోచించబడమైనది. అదే దత్త పుత్రత్వమైనది. ఆయన నమ్మనిస్తాడు. హల్లెలూయా. పుత్ర స్వీకారమై ఉన్నది. కాబట్టి పిల్లారా, అందువలన ఇప్పుడు ఆయన చూడండి ఒక రాజ్యంగా మారాడు పరిశుద్ధ పర్వతం మీద. మీకు అర్థమైందా? ఇప్పుడు నిన్ను ఆయన రాజ్యముగా మార్చడానికి వచ్చాడు ఆయన. నీ శరీరం ఏమైపో చెప్పండి, నీ సమాధాన, పరిశుద్ధాత్మ, ఆనందం కలిగిన శరీరంగా మారిపోతుంది. అర్థమైందా? అంటే ఆయన వల్ల నీ ముఖము, నీ శరీరము ఏ చాకలి తెలుపు చేయన తెల్లగా ప్రకాశిస్తున్నట్టుగానే నీతి, ఆ సమాధానం, పరిశుద్ధాత్మ కలిగిన వ్యక్తి జీవితము అంత పరిశుద్ధమైంది అన్నమాట. ఎప్పుడు నీతి లేకుండా విరోధంగా ముఖం పెట్టుకుని ఉన్నాం. ఎవరి మీద దొరుకుతుందా విరోధం పెట్టుకుందామా, ముఖం ఎత్తి పట్టుకుని ఉందామా, ఆయన ఆనందం లేకుండా ఎప్పుడు ఏమండి కయ్యూని ముఖం వేసుకొని బాధపడుతూ అలా ఇలా ఉన్నాడు. ఆ వ్యక్తి ఇంకా మారలేదు. అతడు ఇంకా ఆనందంలోకి రాలా, సమాధానం రా. ఎందుకంటే ఏదో ఒకటి వాళ్ళ మీద విరోధమైన ఆలోచనలు పెట్టుకొని బాధపడుతూ ఉంటుంటాడు. మారలేదు, మహిమని ధరించుకోలేదు.
ఇప్పుడు నీకు మహిమ శరీరం మారాలంటే నీ యొక్క అంతరంగ పురుషుడు, లేకపోతే ఆ హృదయం అనేటువంటిది నీతి, సమాధానము, పరిశుద్ధ ఆనందం కలిగి మారినప్పుడే ఈ శరీరం మారేళ్తుంది. ఆయన పరిశుద్ధ పర్వతం మీద ఎలాగ మారిందో అలా ఆత్మసంబంధంగా మారడం. అప్పుడు శరీర సంబంధంగా శరీరం మారింది అయిందంతే. ఇప్పుడు ఆత్మసంబంధం మారినప్పుడే ఈ శరీరం మారి పైకి వెళ్ళిపోతాయి. ఆత్మ సంబంధంగా నీ జీవితం మారకుండా కుళ్ళు ముఖం వేసుకొని, అసూయ ముఖం వేసుకొని, వాళ్ళ మీద వీళ్ళ మీద పెట్టుకొని మాట్లాడకుండా, పలకకుండా, ఏదో బాధ పెట్టుకొని పలకకుండా పలకకుండా, ఏమండి ఇంట్లో సమాధానం లేకుండా, సహోదరితో సమాధానం లేకుండా, శత్రువులను కూడా ప్రేమించకుండా, ఎదుటి వాళ్ళు ఏమైనా తప్పులు కనపడిన వాళ్ళని ప్రేమించకుండా, అవి హృదయంలో పెట్టుకొని మారదు శరీరం ఇతడిది. ఇలాంటి వాళ్ళది మారదు. ఎన్ని వర్తమానాలు చెప్పండి. కృషి దేశస్తుడు చర్మాన్ని మార్చుకోగలడా? చిరతపిల్లి తన మస్తలు మార్చుకోగలదా? వీళ్ళు కూడా అంతే అన్నాడు ఆయన. వింటుంటారు అంతే, వినటం మటుకు వీరు విందురే కానీ వీళ్ళు ఏం మారరు. వింటే వీళ్ళు మారరు, ఏమి మార్పు కనపడదు, ఎప్పుడులాగానే ఉంటారు. లేకపోతే నమ్ముకోక ముందు కంటే ఇంకా దారుణంగా ఉంటారు. కాబట్టి మహిమ రూపముగా మారేటువంటి సమయం ఇది. కాబట్టి ఇప్పుడు ఆయన ఏం చేసి తీసుకొచ్చాడు చెప్పండి మహిమని. ఒకసారి మీరు తీతు రాసిన పత్రికలో చూద్దాం. త్వరగా మనం మళ్ళీ ప్రార్థన చేసుకోవాలి, ముగించుకుందాం. ఒకసారి చూడమ్మా, తీతు రాసిన పత్రిక, తిమోతి రాసిన పత్రిక తర్వాత ఉంటుంది చూడండి ఒకసారి. తీతు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం చూడండి. అనగా మహాసర్వశక్తిమంతుడును మన రక్షకుడైన యేషువా మెస్సీయ మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచు. మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచి ఇప్పుడు మహిమ యొక్క ప్రత్యక్షతతో వచ్చాడు ఆయన. కాబట్టి ఇప్పుడు ఈ ఉరుము, 4వ ఉరుము మహిమ యొక్క ప్రత్యక్షత. ఇవన్నీ కూడా 2వ రాకడ ముడిపడి ఉన్నాయి. మరి 2వసారి ఆయన వచ్చేటప్పుడు తీర్చి చెప్పాడా మహిమ యొక్క ప్రత్యక్షత వస్తాడని ఆయన? కాబట్టి ఇప్పుడు ఆయన ఆ విధంగా వచ్చాడు. కాబట్టి పిల్లారా, ఇప్పుడు మహిమ అంటే ఏమిటో మనకు తెలుసు, మిగతా వాళ్ళకి ఎవరికి తెలియదు. ఇప్పుడు ఈ శరీరం కూడా మహిమ శరీరం అంటే మరణము లేనిటువంటి శరీరం, అక్షయమైన శరీరం, అమర్త్యమైన శరీరమే మహిమ శరీరము. అందుకే నీతి, సమాధానం, పరిశుద్ధ ఆనందం కలిగిన వ్యక్తికి మరణము చూడడు, అతడు మరణాన్ని పొందడు, మహిమ శరీరంతో వెళ్ళిపోతాడు. ఒకవేళ ఏదైనా ఆయుష్ అయిపోయి మరణించినా మరలా మహిమ శరీరంతో లెగుస్తాడు. ఆ విధంగా జీవించిన వ్యక్తి ఇప్పుడు దాన్ని తీసుకొచ్చాడు. ఆయన ఎందుకు వచ్చాడు? మహిమను తీసుకొని వచ్చాడు. 2వసారి ఆయన ఎందుకు వచ్చాడు చెప్పండి? రక్షించడానికి వచ్చాడు, కృపను తీసుకొచ్చాడు, అంతం చేయడానికి వచ్చాడు, మహిమని బయలుపడి నీకు మహిమ శరీరాన్ని ఇవ్వడానికి వచ్చాడు. హల్లెలూయా. 5వ ఉరుము ఏంటంటే తీర్పు. సర్వశక్తిమంతుడి ఇంటి వద్ద ఆరంభ కాలం వచ్చి ఉన్నది. ఇవన్నీ కూడా 2వ రాకడకు సంబంధించినవి. అది మన యొద్దనే ఆరంభమైతే సర్వశక్తిమంతుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమగును? మరియు నీతిమంతుడు రక్షించబడు దుర్భమైతే భక్తిహీనుడును పాపి ఎక్కడ నిలుస్తారు? కాబట్టి సర్వశక్తిమంతుని చిత్త ప్రకారం బాధపడేవారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకున్న వాళ్ళను. ఇక్కడ నీతిమంతుడు రక్షించబడు దుర్లభమైతే అన్నాడు. అంటే సర్వశక్తిమంతుని తీర్పు ఆరంభ కాలం వచ్చింది. అంటే నీతిమంతులు కనుక రక్షించడం అంటే న్యాయాధిపతిగా వచ్చినప్పుడు నీతిమంతులు కనుక రక్షించడం కనుక ఆరంభమైతే అవిధేయులైన వారి గతి అంటే అయ్యగారు వర్తమానానికి, బ్రహ్మంగారు వర్తమానంకు లోబడని వారికి అంటే విధేయత చూయించిన వారి గతి ఏమగును? శ్రమనే. తీర్పు ఆరంభమైంది. హల్లెలూయా. ఎక్కడ ఆరంభమైంది తీర్పు? కాలములు, లోతు కాలములు, ఆనోకు కాలములు, ఆనోకు ఇంటి దగ్గర నుండి ఆరంభమైంది. లోతు కాలంలో లోతు ఇంటి దగ్గర నుండి ఆరంభమైంది.
నోహు కాలంలో నోహు ఇంటి దగ్గర నుండి ఆరంభమైంది. రాహాబు అనే స్త్రీ కాలంలో ఆమె ఇంటి దగ్గర నుండి తీర్పు ఆరంభమైంది. ఎందుకంటే రెండవసారి ఆ తీర్పు ఎలా జరుగుతుందంటే, తీర్పు అంటే రక్షించడము, నాశనం చేయడం. ఇప్పుడు రక్షిస్తున్నాడు, తీర్పు ఆరంభమైందని అర్థం. నీతిమంతుడు రక్షిస్తున్నాడంటే దాని అర్థం ఏంటి చెప్పండి? రెండవ రాకడ ఆరంభమైన అర్థం. అర్థమైందా మీకు? అవిధేయులైన వారి గతి, నమ్మని వారి గతి. అవిధేయులైన వారు ఎవరు? ఇక్కడ చూడండి. మరి నీతిమంతుడు రక్షించబడ్డ దుర్లభం అయితే, అంటే నీతిమంతుడు రక్షించడమే, రక్షిస్తున్నాడంటే నీతిమంతుడిని ఏం ఆరంభమైనట్టు? తీర్పు ఆరంభమైనట్టు. అదే భక్తిహీనుడును పాపియు ఎక్కడ నిలుస్తారంటే, భక్తిహీనుడు ఎవరంటే వేషధారి, భక్తి పొరుగుగా కనబడుతుంటారు, లోపల భక్తి ఉంటుంది దానికి. పాపి అవిశ్వాసి, నిజ విశ్వాసి నీతిమంతుడు. నీతిమంతుడు ఆయన రక్షిస్తుంటే, ఇక వేషధారిగా నటించాడే, వస్తూ వాక్య ప్రకారం నడవకుండా సంఘంలో తిరుగుతూ ఉంటే, సంఘంలో ఉంటే చివరి వరకు ఉంటాడంట వేషధారి. అవిశ్వాసం ఉండడం. అందుకని అవిశ్వాసపు లోకం గతి ఏమవుతుంది? వేషధారి గతి ఏమవుతుందంటే నాశనం జరుగుతుంది. మనం రక్షించబడ్డమంటే మధ్యాకాశాన్ని చేర్చబడితే మహిమ శరీరంతో. కాబట్టి ఇప్పుడు ఇంటి దగ్గర తీర్పు ఆరంభమైంది. అంటే ఇల్లు ఎవరు? ఆయన ఇల్లు. ఆయన ఇల్లు అంటే ఆయన యొక్క సమాజము. ఆ సమాజం దగ్గరకు వచ్చి, నోహు దగ్గరకు వచ్చినట్టు కానీ, లోతు దగ్గరకు వచ్చినట్టు కానీ, ఇప్పుడు కూడా 1996లో ఆయన వధువు దగ్గరకు వచ్చి, నీతిమంతుల దగ్గరకు వచ్చి వేకుచుక్కగా బయలుపరుచుకొని తెల్లవారుజామున మెస్సయ్య తిరిగి లేచినట్లు కానీ మీరు కూడా తిరిగి లేగుస్తారని రక్షించడానికి. అందుకని వాళ్ళు పిల్లారా ఓడలోకి వెళ్ళి రక్షించబడ్డారు. లోతు సొదొమ వెళ్ళి రక్షించబడ్డాడు. మనం పైకి వెళ్ళి రక్షించబడతాం. హల్లెలూయా! ఎంత రమ్యములో అయావే నీ నివాసములు, ఎంత సుందరమో నయావే నీ గుడారము. హల్లెలూయా! అయితే కాలంలో, లోతు కాలంలో పిల్లారా మనం చూస్తే ఏమండి, లోతు కాలంలో దూతలు, అలాగే కాలంలో వేగులు వారు రక్షించారు. ఇప్పుడైతే ఆయనే అగ్ని జ్వాలలు వంటి కన్నులు కలిగిన వాడు, అపరంజి వంటి పాదములు కలిగిన వాడు. ఇప్పుడు ఆ 1996లో ఆకస్మికంగా ఆ అభిషేకం ఇచ్చి ఈ వర్తమానం, వధువును రక్షించే వర్తమానము, ఈ కాలాన్ని బయలుపరిచే వర్తమానం ఇచ్చి 1996లో ఆకస్మికంగా ఇక్కడ తీసుకొచ్చాడు. ఆయన కాకినాడ తీసుకొచ్చాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా! అందుకనే నా ఈ యొక్క వర్తమానాన్ని వేషధారులు నమ్మరు, అవిశ్వాసులు నమ్మరు. ఎందుకు నమ్మరంటే వాళ్ళు పిల్లారా అయ్యగారు వర్తమానం విన్నారు కానీ నమ్మలేదు, అవిశ్వాసి. అయ్యగారు బ్రహ్మం గారు వర్తమానం విన్నారు కానీ ఈ వేషధారులు అనుసరించలేదు. వేషధారింది నటిస్తాడంతే. వేషం వేసేవాడిని ఏమంటారు చెప్పండి? నటించడం. నిజ రూపం వేరు, అసలు రూపం వేరు వాడిది. పైకి మాత్రం నీతిమంతుడిలాగా, క్రైస్తవుడిలాగా, పరిశుద్ధుడిలాగా. ఏమండి, సౌలు ఆ మంత్రగతి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏం చేశాడు చెప్పండి? వేషం వేసుకుని వెళ్ళాడు, గుర్తుపట్టకుండా. వీడు కూడా అపవాది అయ్యుండి లోపల కయ్యూని ఆత్మో, ఇషబేలు ఆత్మో, ఏమండి ఇస్కరియోతు యోధ ఆత్మో, లేకపోతే ఆ యొక్క దెలీల ఆత్మో, రకరకాల చెడ్డాత్మలు, ఆహాబు ఆత్మో, ఏదో ఒక ఆత్మ లోపల ఉంటుంది. పైకి మాత్రం భక్తిపరుడుగా కనబడతా ఉంటాడు, భక్తిపరుడులా కనబడతాడు. వేషం అనమాట అది. వాళ్ళు ప్రమాదంలో పడతారు. 3 రకాలైన విశ్వాసులు ఇక్కడ ఉంటారు. మీకు అర్థమైందా మీకు? కాబట్టి ఇప్పుడు ఆయన ఇంటి యొద్ద నుండి తీర్పు ఆరంభమైంది. అందుకనే మోషే ఇల్లంతటిలో నమ్మకమైన వాడు ఉంది. ఇల్లు అంటే ఏమిటి? సమాజమే. హల్లెలూయా! 1996లో ఈ రక్షణ వార్త వధువుకి, ఈ రక్షణ వధువుకి సంబంధించినది. ఈ రక్షణ వార్త ప్రకటించడం జరుగుతూ ఉంది. అందుకని మనల్ని పైకి చేర్చి రక్షిస్తాడు. హల్లెలూయా! కాబట్టి ఇంటి యొద్ద తీర్పు ఆరంభమైంది. అందుకని అన్నాడు, ఇంటి యొద్ద తీర్పు ఆరంభము కాలం వచ్చి ఉన్నది. అది మన యొద్దనే ఆరంభమైతే
అంటే అప్పటికి ఇంకా ఆరంభం లేదు. ఆరంభం కాలం వచ్చి ఉన్నది. అది మన యొద్దనే అంటే ఏంది? ఆ యొక్క సమాజమే యొద్ద నుండి పేతురు, పౌలు వీళ్ళందరూ ఆ కాలంలో ఉన్నోళ్ళు, అపోస్తులు, వీళ్ళ యొద్ద నుండి ఆరంభం అవుతుంది దాని భావం. ఆ కాలంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి. ఇప్పుడు అపోస్తుల బోధలో మనం ఉన్నాం కాబట్టి 96 నుండి ఇది ఆరంభమైంది. మరి అవిధేయులైన ఆరంభమైతే అన్నాడు అప్పట్లో. కానీ ఇప్పుడు అప్పుడు ఆరంభం కాలేదు, కానీ ఇప్పుడు ఆరంభమైంది. హల్లెలూయా. ఇప్పుడు రక్షణ ఆరంభమైంది, తీర్పు ఆరంభమైందని, అర్థం ఆరంభమైందని. కాబట్టి ఇప్పుడు ఆయన ఇంటికి వచ్చి, తన వధువు ఇంటికి వచ్చి, తన భార్య ఇంటికి వచ్చి, ఏమండి, తన వధువు ఇంటికి వచ్చి జామున ఎక్కువ చుక్కగా వచ్చి తన వధువు ఇంటి దగ్గర తీర్పు ఆరంభమైంది. అందుకనే ఆమెకు తీర్పు ఆరంభమైంది. ఇక అవిధేయులైన వార్తకు సువార్త ముగించబడింది. ఇక వాళ్ళకి శ్రమలే. ఇంక ఎవరు ఆ శ్రమల్లో వాళ్ళు రక్షించరు. 3.5 సంవత్సరాలు ఎవరికి శ్రమలు? వేషధారులకి. ఎవరికి శ్రమలు? అవిశ్వాసులకి. ఎవరికి శ్రమలు? యూదులకి. అయితే వాళ్ళు రక్షించబడతారు. హల్లెలూయా. సరే, ఇప్పుడు పిల్లారా, 5వ ఊరుము ఆయన 2వసారి ఎందుకు వచ్చాడు? మనల్ని ప్రత్యేకంగా మనల్ని ప్రేమించి మన ఇంటికి వచ్చాడు. ఆయన నా మనిషితాడు. అందుకని ఆయన తృణీకరించొద్దు సుమా, తులసివేద్దు సుమా ఈ వర్తమానాన్ని నువ్వు. హల్లెలూయా. తర్వాత 6వది చూడండి. 6వది ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటం పొందుతారు. ఇప్పుడు ఆయన ప్రధాన కాపరిగా 2వసారి ఆయన ఎందుకు వచ్చాడంటే, పిల్లారా, వాడబారని కిరీటం అంటే, కిరీటం అనగా ఆశీర్వాదం. ఇప్పుడు ఎస్తేర్కి బైబిల్లో కిరీటం పెట్టబడింది. ఆమె కిరీటం పెట్టబడిన తర్వాత రాణి అయిపోయి రాజుకు సంబంధించిన వాటన్నిటి కూడా ఆమె వారసురాలైంది. ఎంత ఆశీర్వాదం చూడండి. చాలా మంది స్త్రీలు వచ్చారు కానీ ఆ స్త్రీలకు ఎవరికి ఆశీర్వాదం రాలేదు. ఎస్తేరు కంటే కూడా ఈ ఆశీర్వాదం గొప్పది. అందువల్ల ఇప్పుడు నిన్ను ఆశీర్వదించుకొచ్చాడు. ఎందుకంటే యాకోబును ఆశీర్వదించిన వాడు ఆయనే. ఆశీర్వాదం కొరకు యాకోబు పోరాడాడు. శాశ్వతమైన ఆశీర్వాదాన్ని పొందాడు. కానీ ఆ రోజుల్లో చూడలేదు. కానీ ఆ 1000 ఏళ్ల పాలనలు పిల్లారా, ఈ పునరుద్ధానములు ఆల్రెడీ వాళ్ళు పునరుద్ధానం చెందారు. ఇప్పుడు మరలా ఈ 2000 సంవత్సరాలు ఉన్నవాళ్ళు, వారు, మనము గొప్ప ఆశీర్వాదం పొందుతున్నామంటే మరణం లేని శరీరం పొందుకొని పిల్లారా, నాశనం లేనటువంటి, ఆ యొక్క యుద్ధాలు లేనటువంటి, మరణాలు లేనటువంటి, వ్యాధులు లేనటువంటి ఆ 1000 ఏళ్ల పాలనలు ఆయనతో పాటు ఉండడమే ఎంత గొప్ప ఆశీర్వాదం. మీరు చూడండి, ఆయన నామనిస్తాడు. ఈ లోకాశీర్వాదాలు తాత్కాలికమైనవి, ఇవి కొంతకాలమే. వీటిని ఇవి ఎప్పుడు కూడా ఆ రోజుల్లో పరిచయుడు ఉన్నాడు, అన్నీ కలిగి ఉన్నాడు. అతను అనుకున్నాడు నన్ను బాగా ఆయన ఆశీర్వదించాడు అనుకున్నాడు. ఉన్నాయా? అందుకని ఈ లోకంలో ఏమి కూడా నీతో రావు, నీవేమి పట్టుకున్నా పోలేవు. ఇవి తాత్కాలిక భూమి ఉన్నంత వరకే. అర్థమైందా? ఈ శరీరంలో ఉన్నాం కాబట్టి కొంతవరకు అవసరం, కాబట్టి అవసరమైనంత మట్టుకే. కానీ ఈ ఆశీర్వాదం ఇవ్వడానికి వచ్చాడు నీకు. ఎందుకంటే అక్కడ రాణిగా నువ్వు ఉండబోతున్నావు. రాణిగా ఆయన రాజ్యంలో నీవు ఆయన కూర్చొని సింహాసనం మీద కూర్చొని, ఎంత గొప్ప ఆశీర్వాదము. ఆయన భార్యగా నేను ఇప్పుడు ఆయన తీసుకొని వెళ్ళి ఆ మధ్యాకాశంలో 1000 ఏళ్ల పాలనలో భార్యగా ఉండే ఎంత గొప్ప ఆశీర్వాదము. ఆయన 2000 సంవత్సరాల క్రితం వచ్చినప్పుడు పేదవాడు కావచ్చు. ఇప్పుడు నిన్ను తన ఆస్తి కలిగిన ఆ దేశానికి ఎలాగైతే తీసుకెళ్ళాడు, ఎలిజాజరు తీసుకెళ్ళాడు. కానీ ఇప్పుడు ఆయనే వచ్చి తీసుకెళ్తున్నాడు. నీకెంత ఘనతో చూడండి. ఆ దాసుల్లో ఈ దాసుల్లో వాళ్ళను వీళ్ళను పంపించి కాదు, ఆయనే వచ్చి ఏం చేస్తున్నాడు చెప్పండి, తీసుకొని. ఎంత ఆశీర్వాదం. యాకోబుని ఆశీర్వదించిన ఆయన శరీరంలో వచ్చి యాకోబుని ఏం చేశాడు చెప్పండి, నువ్వు ఆశీర్వదిస్తేనే కానీ నేను పోనన్నాడు. ఇప్పుడు కూడా నిన్ను ఆశీర్వదిస్తున్నాడంటే పిల్లారా, నువ్వు రాబోయేటువంటి రాజ్యములో గొప్ప
మరణము లేనటువంటి ఆ గొప్ప రాజ్యములు నువ్వు ఆయనతో పాటు సదా ఉండబోయేటువంటి ఆశీర్వాదము. ఇంకా అక్కడ మరణం లేని దానికంటే ఆశీర్వాదం గొప్పది ఏది లేదు. లోకంలో నువ్వు ఎన్ని కలిగి ఉన్నా కానీ మరణం అనేది వాటి నుండి నేను దూరం చేస్తుంది. ఆ ఆశీర్వాదం ఉపయోగం ఏంటి అర్థమైందా మీకు? కానీ అక్కడ పొందుకునేటువంటిది ఆ రాజ్యము, ఆ నూతన భూమి, నూతన దేశము, ఆ యెరూషలేము. ఏమండి? ఆశ్చర్యమా దేశమైన దేశము, ప్రియుని దేశము, నే కోరు దేశము, ప్రియుని దేశము, నే కోరు దేశము. ఆశ్చర్యమా దేశమైన దేశము, ప్రియుని దేశము, నే కోరు దేశము, ప్రియుని దేశము, నే కోరు దేశము. హల్లెలూయా. అక్కడ ఆశీర్వాదకరమగు భూమి అది. అక్కడ ఆశీర్వాదమే తప్ప గచ్చబొదలు, ముళ్ళ తప్పులు, ఎడారి భూములు ఏమీ ఉండవు. ఇప్పుడు ఆరోగ్యము పొందిన వధువు రేపు ప్రకృతి కూడా ఆరోగ్యం పొందుతుంది, ఎడారి భూములు కూడా. అందుకనే నీతిశూరుడు వేకువజామున వచ్చాడు. ఇలారా ఇప్పుడు వేకుచుక్కగా బయలుపరుచుకున్నాడు. ఆయన రూపములు మార్చేవాడు. వేకుచుక్కగా తన రూపము, వేకుచుక్కు రూపములో, వేకుదూత రూపములో ఆయన ఇప్పుడు ఉన్నాడు. కాబట్టి పిల్లారా ఇప్పుడు ఆయన మనల్ని ఆశీర్వదించాడు, ఆశీర్వదించడానికి వచ్చాడు. అది ఎంత ప్రేమో, నీ మీద ఎంత ప్రేమో. అర్థమైందా? అందుకని ఈ లోకాశీర్వాదాలకు నాశనం ఉంది. ఒకప్పుడు అబ్రహాము, వీళ్ళందరూ కూడా, దావీదు, వీళ్ళందరూ ఆశీర్వదించబడ్డారు. కానీ వాళ్ళ రాజ్యాలు అవన్నీ కూడా నశించిపోయాయి. ఉన్నాయి, శాశ్వతంగా లేవు. ఆ ప్రజలు ఉన్నారా? లేరు. కానీ ఇప్పుడు ఇచ్చే ఆశీర్వాదము వాడబారకేటువంటి, వాడిపోయినటువంటి ఆశీర్వాదం ఆ దేశంలో ఉండడమే. హల్లెలూయా. అలాంటి ఆశీర్వాదకరముకు భూమిగా ఆయన మారుస్తాడు. అలాంటి ఆశీర్వాదకరముకు శరీరముగా ఆయన మారుస్తాడు. ఏమన్నాడు? నీ శరీరం వాడిపోదు. నువ్వు ఆ రాజ్యంలో కలిగి ఉన్న ఏది కూడా వాడిపోదు. అర్థమైందా? తోటకూర తెచ్చాం, పొద్దున బాగానే ఉంది, ఇప్పుడు వాడిపోయింది ఏంటి? అర్థమైందా మీకు? టమాటాలు తెచ్చాం, అది తెచ్చాం, 2 రోజులు అవుతుంది, వాడిపోయినాయే. అక్కడ వాడిపోయి ఎప్పుడు చూసినా పచ్చగానే ఉంటాయి, ఎప్పుడు చూసినా అలాగే ఉంటాయి అన్నమాట. అంటే ఎప్పుడు చూసినా నువ్వు మరణం లేకుండా యవ్వనస్తులుగా, ఏమండి అక్కడ కూడా మరణం లేకుండా ఎప్పుడు కూడా యవ్వన చెట్లుగా, యవ్వన జంతువులుగా. ముసలి చెట్లు ఉండవు అక్కడ, పడిపోబోయే చెట్లు, కుళ్ళిపోయిన చెట్లు, చావబోతున్న చెట్లు, ఎండిపోబోతున్న చెట్లు, ఎండిపోతున్న జంతువులు, పక్షులు, మనుషులు ఏమీ ఉండవు. ప్రతిదీ కూడా యవ్వనమైనదిగా ఉంటుంది ప్రతి ఆ దేశంలో. అలాంటి ఆశీర్వాదాన్ని తీసుకొచ్చాడు ఆయన. ఇప్పుడు అలాంటి ఆశీర్వాదం పొందుకుంటున్నాం. అందుకనే వేకుచుక్క వర్తమానాన్ని నిరాకరిస్తే 7 ఉరుములను పోగొట్టుకుంటాం. 7వది మనం చూద్దాం. తన నిత్య మహిమ కంటే ఇప్పుడు మనము పిల్లారా 1 పేతురు 5వ అధ్యాయం, ఇందాక 17, 4వ అధ్యాయము 17వ అధ్యాయం, 4వ అధ్యాయం 17వ వచనం, 5వ ఉరుము చూసాం. ఇప్పుడు 5వ అధ్యాయము, అలాగే 4వ వచనము, 6వ ఉరుము చూసాం. ఇప్పుడు 7వ ఉరుము, ఇది కూడా 2వ రాకడ సంబంధి, ఆయన వచ్చినప్పుడు జరిగే విషయాలు. 2వ రాకడ ముడిపడి ఉన్నాయి. ఇదేమిటంటే 10వ వచనము, తన నిత్య మహిమకు మెస్సీనందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధియగు సర్వశక్తిమంతుడు కొంచెము కాలం మీరు శ్రమ పడిన తర్వాత తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుస్తాడు. యుగ యుగములకు ప్రభావం ఆయనకు కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మాకు పిల్లరా చూడండి, ఆయన ఉన్నాడు. కొంచెం కాలం శ్రమపడిన పిమ్మట, ఇప్పటి వరకు వాళ్ళు క్రీస్తు చేత, లేకపోతే గర్జించిన సింహములు ఎవరిని మింగుతున్నాయి ఆ అపవాది చేత భయంకరమైన శ్రమలు పడుతున్నారు. మీరు స్త్రీలు ఎదిరించడం అన్నాడు ఆయన. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఆయన ఏమంటే, ఆయన మిమ్మల్ని పూర్ణులుగా చేసి, అంటే ఏ లేని వారుగా చేసి స్థిరపరచడం అంటే ఏమి చెప్పండి కదా, కదల్చబడకుండా ఇంకా ఆయన రాజ్య సంబంధులు, ఇంకా రాజ్యంలో స్థిరంగా ఉండేవారుగా,
ఇంకా పిల్లారా, ఇంకా ఆయన ఊర్లుగా చేసి బలపరుస్తాడు. ఇప్పుడు ఆయన వాక్యం ఏం చేస్తుందంటే నిన్ను బలపరుస్తూ ఉంది, నిన్ను పూర్ణులుగా చేస్తుంది, అలాగే నిన్ను స్థిరపరుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. స్థిరపరుస్తుందా? ఎలాగా? సొలొమోను కాలంలో యుద్ధాలు లేవు. నీకు అర్థమైందా? దావీదు కాలంలో ఎన్ని యుద్ధాలే. అలాగే కొంతమంది భక్తులు రాజ్యాలు స్థిరంగా లేవు, కొట్టుకుపోయాయి. ఇది బండ మీద కట్టబడిన ఇల్లు వలె నీవు ఎలా ఉంటావంటే ఈ చివరి కాలంలో స్థిరపరచబడి ఉంటావు. వాక్యం మీద ఆయన శరీరంలో ఒక భాగముగా పాతాళానికి సంబంధించిన కొన్ని వేల దయ్యాలు వచ్చినా నిన్ను కాల్చలేవు. అర్థమైందా నీకు? ఆయన రాజ్యంలో నుండి నిన్ను త్రోసివేయలేవు. ఏది నిన్ను కదల్చదు, అంత స్థిరమైనటువంటిది. హల్లెలూయా. ఇశ్రాయేలు ఏం చేశాడు చెప్పండి? ఐగుప్తీయుల నుండి వేరుపరిచి వాళ్ళని స్థిరపరిచాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ కూడా అపవాదిని చూడండి, నిర్గమకాండం 14వ అధ్యాయంలో ఐగుప్తు సైన్యమును ఆయన బంధించడం ద్వారా ఇంకా వారికి ఆ ఐగుప్తీయుల నుండి శ్రమలు లేవు. వాళ్ళు అలాగ స్థిరముగా ఎర్ర సముద్రం దాటి వెళ్ళిపోయారు. ఇప్పుడు కూడా అపవాదిని బంధిస్తున్నాడు. నీ యొద్దకు రాకుండా, నిన్ను లోకమును లాక్కొని వెళ్లకుండా ఈ వర్తమానం ఏం చేస్తుందంటే, అందుకనే వాడు ఈ వర్తమానానికి పారిపోయేటువంటి సమయం ఇది. అయ్యగారు వర్తమానం దగ్గర నుండి వాడు పారిపోలా, ఒత్తూరే వచ్చాడు, సాయంకాలం వచ్చాడు, అర్ధరాత్రి వచ్చాడు, కోడి కూసేవేళ వస్తూనే ఉంటాడు. తెల్లవారుజాము దగ్గరకు వచ్చేటప్పటికి సర్వశక్తిమంతుడుగా ఉండారా ఇక్కడ. 7వ దూత కాదు, బ్రెన్నాన్ గారు కాదు, జాన్సన్ గారు కాదు, మెస్సయ్య రంగం మీదకి వచ్చి ఉన్నారా. ఈయన గెలవడం మనకు వీలు పడదు, ఈయన మీద విజయం పొందడం వీలయ్యే పని కాదు అని చెప్పి వాడు ఏం చేస్తాడంటే ఇప్పుడు నేను విడిచిపెట్టి పారిపోతాడు. అందువల్లే అపవాది ఆ తెల్లవారుజామున వీళ్ళు ఎర్ర సముద్రం దాటే వరకు కూడా అపవాదిని బంధించాడు ఆయన. అర్థమైందా? తర్వాత లోకం మీద అసలు పూర్తి 1000 ఏళ్ల పాలనకు ముందు లోకం మీద అసలు పూర్తిగా లేకుండా బంధించబడతాడు వాడు. భూమికి ఏం జరుగుతుందో ఇక్కడ వధువు కథ జరుగుతుంది అనమాట. అర్థమైందా మీకు? ఇప్పుడు వధువుకి ఏం జరుగుతుందో రేపు భూమికి అదే జరుగుతుంది. అలాగనే ఇప్పుడు కూడా ఆ ఇజ్రాయేల్ దగ్గరికి ఐగుప్తీయులు రాకుండా అగ్ని మేఘముగా ఉండి ఆ దూత ఉండి ఎలాగైతే బంధించాడో అలాగే ఇప్పుడు కూడా లోకము కానీ, లోకములో ఉన్న ప్రేమలు కానీ, అవకాశాలు కానీ, అసూయలు కానీ, గర్వం కానీ, ఇవే శత్రువులు, అవే మరణం. ఇవన్నీ కూడా నీ హృదయంలో రాకుండా ఈ వర్తమానమే దూత. కాబట్టి ఈ వర్తమానం ఏం చేస్తుంటే లోకానికి నీ హృదయానికి మధ్య అడ్డుగా నిలుస్తుంది. అప్పుడు నీవు స్థిరముగా, హల్లెలూయా, స్థిరముగా నిలబడతావు. నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ ఆనందముతో పూర్ణుడిగా ఉంటావు అన్నమాట. ఇంకా ఏ లోపం లేని వ్యక్తిగా మారిపోతావు. ఎందుకంటే అపవాది బంధించబడ్డాడు. అర్థమైందా? ఆయన వధువు విషయంలో జరుగుతుంది, ఈ వర్తమానం నమ్మిన వారి విషయంలో జరుగుతుంది. అలా కాకుండా నీకింకా లోకాశలు, అసూయలు, గర్వము వస్తానే ఉన్నాయంటే ఈ వర్తమానము లోకానికి నీకు మధ్య నిలబట్టలేదని అర్థం. ఈ వర్తమానం కనుక నీ హృదయంలో ఉంటే వాడన్నీ ఎదిరిస్తాయి. నిర్గమకాండం 14వ అధ్యాయం ఒకసారి మీరు చూడండి. అలాగే ఈ వర్తమానం నీ హృదయంలో ఉంటే ఏం చేస్తా చెప్పండి? ఈ దూత నీ హృదయంలో ఉంటే, వర్తమానం నీలో ఉంటే వాడిని రానివ్వదు నీ హృదయంలోకి. అప్పుడు హృదయం స్థిరముగా భక్తి చేస్తుంది, స్థిరముగా వాక్యం మీద నిలబడుతుంది. నిర్గమకాండం 14వ అధ్యాయం చదవడమ్మా. వేకుచు గురించి యావే అగ్నిమేఘమైన
ఇక్కడ చూడండి, ఐగుప్తు సైన్యం ఏం చూసి వాళ్ళని ఏం చేశాడంట, కలిగిందంట. నీకు కూడా ఏమవుతుంది, ఏమంటే ముందు నువ్వు అసూయ కలిగి ఉన్నావు అనుకోండి, కోపిష్టిగా ఉండేవాడు అనుకోండి, బాగా కోపిష్టి అనుకుందాము, గర్వం ఎక్కువ ఉండేది అనుకోండి, ఈ వర్తమానం వినగానే కలవరం వచ్చేస్తుంది నీకు. కోపాన్ని కలిగి ఆత్మకి ఏమవుతుంది చెప్పండి, ఆ దయ్యానికి కలవరం వచ్చేసి ఆ నీలో ఉన్న ఆ దయ్యము, కోపాన్ని కలిసి దయ్యము, ఆ ఓర్పు సహనం లేని ఆ దయ్యము నేను విడిచిపెట్టి వెళ్ళిపోతాను అన్నమాట. అప్పుడు నువ్వు ఓర్పు సహనం కలిగిన వ్యక్తిగా స్థిరపరచబడిపోతావు. అర్థమైందా మీకు? బాబు ఇప్పుడు కనుక దాన్ని కనుక నేను విడిచిపెట్టకపోతే నశించిపోతాను, లోకంతో పాటు నేను ఉగ్రతలో పడిపోతాను అని ఏం చేస్తావంటే నువ్వు ఆ యొక్క కోపాన్ని వదిలేస్తావు అనమాట. అలే ఇక్కడ ఐగుప్తు సైన్యం నుండి ఇజ్రాయిల్ని వేరు చేయడం, ఆ కోపం నుండి వేరైపోతావు. వాక్యం ఏం చేసింది చెప్పండి, నేను కలవరం పుట్టించింది. నేను గర్వం ఉండేది, అనుమానం గర్వం, గర్విష్ఠుల నాశనం కాబోతున్నారు. నీకు అర్థమైందా? అప్పుడు నీలో ఏమవుతుంది చెప్పండి. అందుకని అక్కడ కలవరపరిచి వారి రథచక్రాలు ఊడిపడినట్లు చేయగా, చూడండి ఆయన ఏం చెప్తున్నాడు. ఇప్పుడు ఏమనుకుంటుంది, నీలో నా గర్వం, అసూయ పారిపోదు, రండి. ఆయన ఈ హృదయంలోనికి రానివ్వకుండా, ఈ హృదయంలో రానివ్వకుండా ఆయన వాక్యం అడ్డుగా ఉంది. అది దహించు అగ్ని కాల్చివేస్తుంది. పారిపోదాం రండని నిన్ను వెంబడిస్తూ ఐగుప్తు, ఆ రోజుల్లో ఇజ్రాయిల్నేమో ఐగుప్తు సైన్యం వెంబడిస్తున్నారు. ఇప్పుడు నిన్నేమో ఐగుప్తు దయ్యాలు లేకపోతే లోక దయ్యాలు వెంబడిస్తున్నాయి, అదృశ్య దయ్యాలు. అలానేమో దృశ్యమైన సైన్యం వాళ్ళు. ఇవి దయ్యాలు కనబడేవి కాదు. ఇవి అసూయ అనే గర్వం, కోపం అనే గర్వం ఆ దయ్యం, అసూయ అనే దయ్యం, వ్యభిచారపు దయ్యం, కక్ష కట్టే దయ్యం. ఏమండి ఈ రకరకాల దయ్యాలు నేను ఏం చేశాయంటే వెంబడిస్తూ వస్తున్నాయి ఆలోచనలో, హృదయంలో. అవి పనిచేస్తూ ఉండేవి. అవి పనిచేసే దాన్ని బట్టి నియమాలు గర్వం, ఎవరి మాట వినకుండా మూర్ఖంగా తయారైపోవడం, మూర్ఖుడిగా మాట్లాడడం, ఎవరి మాట వినకుండా, ఎప్పుడైతే కోపం, సహనం లేకపోవడం. ఏమండి ఇలాంటి ఆ లక్షణాలు ఆయన నమ్ముకున్నా అవి నేను వెంబడిస్తున్న దాన్ని బట్టి, వెంబడిస్తున్న దాన్ని బట్టి నువ్వేం చేస్తుంటావంటే, అయ్యా వీటి నుండి విడిపించిన ఆయన, ఐగుప్తు సైన్యం ఇజ్రాయిల్ ఎలాగైతే, అయ్యా ఈ అసూయ నుండి విడిపించయ్యా, గర్వం నుండి విడిపించయ్యా నాయనా, ఈ శ్రమలు కలుగు చేస్తున్నాడు ఈ సింహము, గచ్చి సింహలు ఎవరిని మింగుదునా, ఇది మనుషుల ద్వారా, వాళ్ళ ద్వారా, వీళ్ళ ద్వారా అవి నాలోకి వచ్చాయి, ఇవి నన్ను చాలా హింసిస్తున్నాయి నాయన, సహాయం చేయను ఆయన. అప్పుడు ఈ వాక్యం ఏం చేస్తుందంటే, ఈ వర్తమానం వినగానే నీ కలవరం వచ్చేసి, దయ్యాల కలవరం వచ్చేసి నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతాయి. ఇక్కడ ఎలాగ వెళ్ళిపోయారో అలాగా ఆయన అలాగ బంధించేస్తాడు. వాక్యం బంధించేస్తాయి లోపలికి రాకుండా. అప్పుడు హృదయములో ఆయన స్థిరముగా ఉంటాడు. వాక్యమే ఆయనే స్థిరముగా ఉంటాడు. అప్పుడు నువ్వు దేనికి భయపడవు, పూర్ణుడిగా ఉంటావంటే ఏమి లోపం కనపడకుండా భక్తి చేస్తావు. ఎందుకంటే ధైర్యంగా ఉంటావు కాబట్టి భయపడకుండా ప్రతి లేఖనం కోసం నిలబడి నడవనే జరుగుతుంది. కాబట్టి రెండవసారి నీ మీద రాకడం, లేకపోతే రెండవసారి ఆయన వచ్చి ఈ విధంగా ప్రేమను చూపిస్తున్నాడు, ఆశీర్వదించడం, ప్రేమ నిన్ను స్థిరపరచడం, ప్రేమ పూర్ణులుగా చేయడం, బలపరచడం. ఈ వర్తమానం ద్వారా నువ్వు ఏం చేస్తావు చెప్పండి, బలపరచబడి దిగులు విచారం అయింది మాని, ఆయన మాటల ద్వారా నువ్వేమైపోతాడో చెప్పండి, బలపరచబడతావు, ఓదార్పు పొందుతావు, నెమ్మది పొందుతావు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన వచ్చాడు, నేను ఆ మధ్య ఆకాశానికి వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు ఆయన నాకు లోకానికి మధ్య నిలిచాడు కాబట్టి ఇప్పుడు నన్ను ఆయన రక్షిస్తాడు. ఈ మాటలన్నింటిని బట్టి నీకు ఆదరణ, ఈ మాటలు నిన్ను బలపరుస్తూ ఉంటాయి. రెండవసారి 7 ఉరుములు, రెండవ రాకడలో 7 ఉరుములు ఉన్నాయి. 7 ఉరుములు
ఆయన ఎందుకు వచ్చాడో బయలుపరుస్తున్నాయి. చాలా మందికి ఎందుకు వచ్చాడో ఒకటో రెండో తెలుసు, తీర్పు తీర్చడానికి వచ్చాడని, అలాగే కానీ మనం 7 ఉరుముల్లో మనం ఆయన ఎందుకు వచ్చాడో బయలుపరుచుకుంటున్నాడు. అందుకనే పిల్లారా, ప్రకటన గ్రంథము క్షమించండి 2 పేతురు రాసిన పత్రికలో 7 సంఘకాలాలు ఉన్నాయి, అంటే 7 ముద్రలు ఉన్నాయి. అందుకనే ఇది 7 ముద్రల పుస్తకము 2వ పేతురు రాసిన పత్రిక. ఎందుకు 7 ముద్రలు అంటే 7 సంఘకాలాలు, 7 ముద్రలు, 7 పాత్రలు, ఏమండి అన్ని దీనిలో ఉన్నాయి. 7 ఉరుములు ఇక్కడ ఉన్నాయి. హల్లెలూయా. అంటే ఉగ్రత 7 పాత్రలు, అంటే ఉగ్రత కూడా ఇక్కడ కనపడతా ఉంటుంది. 7 సంఘకాలాలు అంటే 7 గుణాలు, 8 ప్రేమ, వేకు నక్షత్రం. అందుకనే 8 కనపడుతుంది, 9 లేదు. పద్మాసు దీపంలో యోహాను గారు ఆ దర్శనాన్ని చూసినప్పుడు ఎంతమంది కనపడుతున్నారు? 7 నక్షత్రాలు కనపడుతున్నాయి, మనిషి కుమారుడు కనపడుతున్నాడు. ఇప్పుడు కూడా 7 వచ్చారు, వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆయన వచ్చి 7 ఉరుములను 7 స్వరాలు వినిపిస్తూ ఉన్నాడు. ఆ 7 స్వరములు ఆయన ఏమై ఉన్నాడో బయలుపరుస్తున్నాయి. అందుకని 7వ వేకుచుక్క వర్తమానాన్ని నిరాకరిస్తే ఈ 7 ఉరుములు పోగొట్టుకున్నట్టే. మీకు అర్థమైందా? కాబట్టి 7 ఉరుముల ద్వారా ఈ 7టిని వధువు పొందుకుంటుంది. ఒకటి రక్షణ, రెండవది కృప, మూడవది దుఃఖములు సమాప్తం, అన్నిటికీ అంతం. ఆమె యాత్రకు ముగించబడుతుంది. ఈ శరీరం మారడంతో యాత్ర ముగించబడుతుంది. ముగింపు, లోతు యాత్ర, సొదొమ గొమొర్రాలో ఉండడం ముగించబడింది, బయటికి వెళ్ళిపోయాడు అతను. అర్థమైందా మీకు? ఆ తర్వాత మహిమ బయలుపరచబడ్డం, 2వ రాకడ సంబంధించింది. అలాగే తీర్పు ఆరంభమవడం, ఎక్కడి నుండి ఆరంభమైందో ఇది చేయబడింది. తర్వాత వాడబారిన కిరీటం, తర్వాత ఏంటి? స్థిరపరచుట, పూర్ణులుగా చేసి ఆయన స్థిరపరిచి బలపరచుట. ఇవన్నీ కూడా 2వ రాకడకి సంబంధించినవి. అందులో దీన్ని నిరాకరిస్తే రక్షణ పోగొట్టుకుంటారు, కృపను పోగొట్టుకుంటారు. అలాగే ఆ యొక్క ఆనందాన్ని, ఆ దుఃఖం అవన్నీ పోయి, ఏమండి అన్ని అంతరించి, అన్ని అంతమైపోయి మహిమ శరీరం పొందుకుంటారే, ఆనందాన్ని పొందుకుంటారే, అది పోగొట్టుకుంటారు. అలాగే రక్షణ పోగొట్టుకుంటారు, మహిమ శరీరం పోగొట్టుకుంటారు, ఆశీర్వాదం పోగొట్టుకుంటారు, స్థిరపరచబడ్డం కూడా పోగొట్టుకుంటారు. అందువల్ల అతి ప్రాముఖ్యం. ఎందుకంటే 2వ రాకడ అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఉంచుకోండి, మనం ప్రార్థన చేసుకోండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే 2వ పేతురు రాసిన పత్రిక, 1వ పేతురు రాసిన పత్రిక, 2వ పేతురు రాసిన పత్రికలో 7 ఉరుములు లేవు, కానీ 1వ పేతురు రాసిన పత్రికలో 7 ఉరుములు ఉన్నాయి. అవి 7 ముద్రలకు సంబంధించినవి కాదు, 2వ రాకడకు సంబంధించినవి. బ్రెలాం గారు కూడా చెప్పారు, అది 7వ ముద్ర అనేది 7 ఉరుముల మర్మం అని చెప్పాడు. 7 స్వరాలు ఎందుకు వచ్చాడో అవి ఆ స్వరాలు బయలుపరుస్తున్నాయి, ఆ వాక్యం బయలుపరుస్తుంది. అందుకనే 7 స్వరాలుగా వర్తమానం ఉంది. వేకుచుక్క వర్తమానం, సింహము యొక్క వర్తమానము. హల్లెలూయా. ఇప్పుడు ఆయన వచ్చి ప్రియులారా మనం స్థిరపరచడానికి, పరిపూర్ణులుగా చేయడానికి, ఇక మనం శ్రమలు పొందము, శ్రమలు లేని రాజ్యంలోకి మనం కొనిపోబడుతున్నాం. సుమా, ఎవరు కూడా నిన్ను కదల్చలేరు. అందుకనే వాళ్ళు మరణాన్ని దాటి వెళ్ళి, ఎర్ర సముద్రాన్ని దాటి వెళ్ళారు. మరణము దాటి వెళ్ళే వరకు కూడా ఈ వర్తమానం ఉంటుంది. వేకుచుక్క వర్తమానము. దూత వాళ్ళు ఎర్ర సముద్రం దాటే వరకు ఉన్నాడు దూత. ఈ శరీరం మారే వరకు ఈ దూత రంగం మీద ఉంటాడు. సుమా, హల్లెలూయా.